నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సాయి మోహన్ కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అయ్యప్ప స్వామికి సంబంధించిన విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా స్వామికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే అవి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమన్ మహాగణాధిపతి నమః. స్వామియే శరణమయ్యప్ప, కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప, షణ్ముఖనాథనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. చాలా సంతోషం. సంతోషంగా ఉందండి నాకు కూడా. అంటే అయ్యప్పని ఇష్టపడని భక్తులే ఉండరు నిజంగా. అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మాల వేస్తేనే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటారు. కానీ నిజంగా అయ్యప్ప స్వామి పూజ ఎక్కడైనా జరుగుతుంది అని అంటే పిలవకపోయినా సరే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటలు భజనలు అన్నీ వినగానే. అలాంటి అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయాలన్నీ మీతో మాట్లాడుతున్నా నిజంగా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా అయ్యప్ప స్వామి చరిత్రకు సంబంధించిన విషయాలు మనం వింటున్నప్పుడు మనం రెండు రకాల పేర్లు వింటూ ఉంటాం. అయ్యప్ప అని, ధర్మశాస్త్ర అని చెప్పి. అంటే ఎవరు ఈ ధర్మశాస్త్ర, ఎవరు అయ్యప్ప? అంటే అయ్యప్పకే మరొక పేరు ధర్మశాస్త్రనా లేకపోతే ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. స్వామి శరణం. ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యంలో మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో రకాలుగా ఉన్నాయి. అందులో ప్రధానంగా పార్వతీ పరమేశ్వరులు ఈశ్వరుని అంశతో, అదేవిధంగా హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానంగా హరిహరపుత్రుడు శ్రీధర్మశాస్త్ర. ధర్మాన్ని శాసించడం కోసంగా పుట్టినవాడు కాబట్టి ఆయనకు ధర్మశాస్త్ర అని నామకరణం చేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం అయ్యప్ప వారి దీక్షలో నమస్కార శ్లోకాల గురించి చెప్పేటప్పుడు భూతనాద సదానంద సర్వభూతదయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః అని చదువుతాం. అంటే భూతగణాలకు అధిపతిగా మొట్టమొదటగా భూతనాథుడుగా ఉండేవారు. భూతనాథుని అంశలో 8 రకాల శాస్త్రాలు ఆవిర్భవించారు. అందులో మనకు ప్రతి ఒక్క స్వామివారి అయ్యప్ప దీక్షలో ఎక్కువగా వింటున్న నామం ధర్మశాస్త్ర. దీంట్లో వీరశాస్త్ర, కాళశాస్త్ర, ఉత్పన్న శాస్త్ర, చాలా ఇలా 8 రకాల అయ్యప్పలు ఉన్నారు. మనము అది అయ్యప్ప స్వామివారి సహస్రనామావళి చదివినా లేదా అష్టోత్తర శతనామావళి చదివినా మహాశాస్త్రే నమః, వీరశాస్త్రే నమః అని వరుసగా స్వామివారి 8 నామాలు కూడా వస్తూ ఉంటాయి. అవునమ్మా. అంటే ఒక్కొక్క శాస్త్రాకి ఒక్కొక్క అవతార రహస్యం అనేది తెలియజేయబడింది. రూపాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా ధర్మాన్ని స్థాపన చేయడం కోసంగా, ధర్మాన్ని శాసించేందుకు జన్మించిన వాడు ఈయన ధర్మశాస్త్ర. చాలామంది మనము ఈ యొక్క పలికే విధానంలో ధర్మశాస్త్ర అని చదివే వాళ్ళని కూడా మనం గమనించవచ్చమ్మా. శాస్త్రే తుభ్యం నమో నమః అని చెప్పి చదువుతూ ఉంటారు మనం ఈ నమస్కార శ్లోకాల్లో. శాస్త్రం అని అంటే ఒక విషయం గురించి అధ్యయనం చేయబడిన దాన్ని శాస్త్రం అంటారు. అదే శాస్త్ర అంటే ఒక విషయాన్ని శాసించగలిగిన వాడు. అదేవిధంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి ధర్మాన్ని శాసించడానికి ఆవిర్భవించాడు కాబట్టి ధర్మశాస్త్రగా ఆయన్ను మనం పిలుస్తూ స్వామివారిని ఒక విశేష నియమాలను ఆచరిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు అయ్యప్ప వేరు, ధర్మశాస్త్ర వేరు. అంటే విష్ణుమూర్తి దశావతారాల్లాగా అయ్యప్పలో ఇదొక అంశ అవతార రహస్యం. అందులో భాగంగా మనము ఈ యొక్క అయ్యప్ప స్వామిని ఆరాధించేదానికి బ్రహ్మచర్య వ్రత దీక్షను నియమనిష్టలతో ఆచరించాలి అనేది దీంట్లో ఉన్న మొట్టమొదటి సాంప్రదాయం. బ్రహ్మచర్య వ్రత దీక్షలో మనకు అన్ని రకాల భోగభాగ్యాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ త్యజించి ఒక నియమానికి కట్టుబడి ధర్మాన్ని అనుసరిస్తూ ఆచరించే ఉపవాస నియమానికి సంబంధించి ప్రత్యేకమైన మాలగా, దీక్షగా దీన్ని చెప్పవచ్చు. అసలు ఈ యొక్క మాలను దీక్షగా ఎందుకు తెలియజేశారు? దీక్ష అంటే మనకు ఒక నియమం ప్రకారం ఆచరింపదగినది.
ఇప్పుడు ఒక రోగి అనారోగ్యంతో బాధపడుతున్నవాడు ఒక 10 రోజులకి నయమవుతుందని చెప్పడానికి లేదు. ఒక మంత్రశాస్త్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాడికి ఈ 10 రోజుల్లో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అయిపోతుంది అంటే ఆ మంత్రానుష్ఠానం కాదు. సంపూర్ణమైన అనుగ్రహాన్ని మంత్రసిద్ధిని సంపూర్ణంగా పొందాలి అని అంటే మండల కాలం ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీరు క్రిందటిసారి మాట్లాడినప్పుడు మండలము అని అంటే 42 రోజులు కాదు అని చెప్పడం జరిగింది. ఒకసారి దాని విశ్లేషణ కూడా తప్పకుండా తెలియజేస్తామా. మండలము అంటే 48 రోజులను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకు 52 రోజులు తీసుకోవచ్చు, లేదా 46 రోజులు తీసుకోవచ్చు. గురుగారు మేము విన్నది 41 రోజే అని అన్నారు, మీరేమో 48 రోజులు అంటున్నారు, దీనికి ప్రామాణికం ఏంటి, మేము ఎలా నమ్మాలి అని సందేహం కలగొచ్చమ్మా. మనకు గ్రహాలు, నక్షత్రాలు, రాసులు ఈ మూడింటిని ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవన విధానాన్ని ఈ యొక్క భూమండలం మీద కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో మీకు ఓ పేరుంటుంది, నాకు ఓ పేరుంటుంది, ఆ పేరుకు సంబంధించి ఒక నక్షత్రం, నక్షత్రాధిపతి, ఒక రాశి అలా ఉంటాయి. సో వీటన్నింటినీ నక్షత్రాలు 27, గ్రహాలు 9, రాసులు 12, 27 + 12 + 9 కలిపితే 48. ఈ 48ని మండలం అంటారు. పూర్వము ఒక విలువిద్య నేర్చుకోవాలనుకున్న ఒక గురువు దగ్గర శిష్యరికం చేస్తూ శస్త్ర విద్యలు నేర్చుకోవాలంటే మండల కాలంలో నేర్పేవాళ్ళు. మండల కాలం ఖచ్చితంగా సమయం పట్టేది. అంటే మండలము అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. కానీ అసలు ఎప్పుడు ఈ దీక్ష అనేది ప్రారంభించాలి, ఎప్పటి వరకు దీన్ని మనం కొనసాగించాలి అనేది ఏమైనా కూడా విశ్లేషణ ఉందా దాని గురించి? ఖచ్చితంగా తెలియజేస్తానమ్మా. మనకు ఎక్కడైతే అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యం గురించి మనం తెలుసుకున్నామో, మలయాళ దేశం, మనం ప్రస్తుతం పిలుచుకుంటున్న కేరళ ప్రాంతంలో స్వామివారి అవతార రహస్యానికి సంబంధించిన ప్రదేశం మొత్తం భయంకరమైన కీకారణ్యంగా వన్యమృగాలతో గుమిగూడి ఉండేది. అటువంటి ప్రాంతంలో మనం స్వామివారిని దర్శించాలి అని అంటే ప్రత్యేకంగా వెళ్ళడానికి, అంటే కంటిన్యూ వెళ్ళడానికి అనుకూలంగా ఉండేది కాదు పూర్వకాలం. ప్రస్తుతం అయితే ఎన్నో రకాల వసతులు మనకు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భంలో ఒక కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంది. కార్తీక మాసంలో కోటి సోమవారం అని ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి ఎలా అయితే ఆరాధిస్తామో, విష్ణుమూర్తి ఆలయ సందర్శనంలో విష్ణువుని ఆరాధించేదానికి కూడా చాలా విశిష్టత ఉంది. శ్రవణ నక్షత్రం రోజు ఈ యొక్క కోటి సోమవారం అనేది ఏర్పడుతుంది. శ్రవణ నక్షత్రం రోజు, శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం, అంటే అది విష్ణువుకి ప్రియమైనది. అది కార్తీక మాసము సోమవారం అంటే ఈశ్వరునికి ప్రియమైనది. ఒక చిన్న సందేహం అండి, అడగండమ్మా. తప్పకుండా. ఇప్పుడు మనమంటే మానవులము, పుట్టుక మరణాలు ఉన్నాయి కాబట్టి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ మనకు వర్తిస్తాయి. భగవంతుడు మానవ రూపంలో వచ్చిందల్లా అంటే రాముడి అవతారం మాత్రమే. ఒకవేళ ఆ సమయంలో అయితే ఆయనకు నక్షత్రము, గ్రహాలు, రాశులు ఉన్నాయంటే ఓకే. మరి ఇవన్నీ పుట్టుక చావులు లేని వాళ్ళకి నక్షత్రాలు ఇవన్నీ ఏంటి అంటే ఏం చెప్తారు? మన పూర్వులు అగస్త్య మహాముని, సౌనకాది మహామునులు దివ్యశక్తితో వారి యొక్క అవతార రహస్యం గురించి తెలుసుకున్న సందర్భంలో కొన్ని ప్రామాణికంగా తెలియజేయబడ్డాయమ్మా. ఆరుద్ర నక్షత్రం అంటే ఈశ్వరుని యొక్క జన్మ నక్షత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృతికా నక్షత్రం. అయ్యప్ప స్వామిది ఉత్తరా నక్షత్రం. మనకు ఒక పాటలో కూడా వింటామన్నమాట, ఉత్తరా నక్షత్రం చూడరో అంటే ఉత్తరా నక్షత్రం ఆకాశంలో కనపడిన మరుక్షణమే మనకు ఈ యొక్క జ్యోతి దర్శనం అవుతుంది. సో మనం ఒక విషయాన్ని మనం జ్యోతి దర్శనం ఏ సమయంలో అవుతుంది అని తెలుసుకోవడానికి ప్రామాణికంగా మనకు ఏదైనా ఒకటి హింట్ మార్క్ అనేది కావాలి. దాన్ని ఐడెంటిఫై చేయడం కోసంగా మన పూర్వ మునులు ప్రతి ఒక్క దానికి ప్రామాణికంగా కొన్ని తెలియజేయడం జరిగిందనమాట. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. ఇప్పుడు ధనుర్రాశిలోకి మారాడనుకోండి, ధను సంక్రమణం అంటారు. మకర రాశిలోకి మారినప్పుడు మకర సంక్రమణం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం జరగబోతుంది స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన సమయం మకర సంక్రాంతి నాడు. అలా ఎందుకు దీని గురించి చెప్పుకోవాలంటే మనం 12 సంక్రాంతులు అంటే 12 సూర్యుని యొక్క అవతారాలను మనం తెలుసుకోవచ్చు. ధనుర్రాశిలోకి ఖచ్చితంగా జరుగుతుందమ్మా. అందులో ఈ యొక్క దక్షిణాయన కాలంలో మన యొక్క జీవితాలకు సంబంధించిన కార్యక్రమాలు, అంటే ఏదైనా సరే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు, మన జాతకానికి సంబంధించిన ఏదైనా దోషాలు ఉంటే అవి పోగొట్టుకోవడానికి, ఇవన్నీ చేసుకునేదానికి దక్షిణాయనాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేవన్నీ కూడా
దైవ సంబంధమైన కార్యక్రమాలు. అందుకనే ఉత్తరాయణ కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు, దక్షిణాయన కాలమే అని అంటారనమాట. పుణ్యకాలంలో దేవాలయ ప్రతిష్టలు, కళ్యాణాలు, గృహప్రవేశాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్పిన ఈ 2 కాలాల విషయానికి వస్తే మనం ఎక్కువగా ఆచరించేది ఇంగ్లీష్ నెలలు. అవునమ్మా. ఏ నెలల నుంచి ఏ నెలల వరకు అండి? ఏదమ్మా ఇప్పుడు మీరు చెప్పిన దక్షిణాయన కాలం కానివ్వండి, ఉత్తరాయణ కాలం కానివ్వండి. మంచి ప్రశ్న. జూలై 17వ తారీఖు నుంచి జనవరి 16 వరకు మనకు ఈ యొక్క దక్షిణాయన కాలం ఏర్పడుతుంది. జనవరి 16 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుంది. అంటే ఆంగ్లమానం ప్రకారం, ఆంగ్ల సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే ఈ కాలంలో మనం దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే వాటికి 10ంతల ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. దక్షిణాయన కాలంలో మనం గొప్ప జీవితాన్ని పొందడానికి చేసుకునే పరిహారాల వల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో గొప్ప జీవితాన్ని పొందుతామని చెప్పడానికే ఈ యొక్క వివరణలో తెలియజేశారన్నమాట. ఓకే. ఇప్పుడు దీక్ష విషయానికి వస్తే ఎండింగ్ అనేది మనం విరమణ చేసేది మకర జ్యోతికి స్వామిని జ్యోతి రూపంలో దర్శించుకుంటేనే సంపూర్ణమైన ఫలితం ఉంటుంది. ఆ దీక్ష యొక్క ఫలితం అనేది లభించిందని భావిస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో చూస్తే వాళ్ళకు అనువుగా ఉండే సమయాన్ని బట్టి ముందరే వేసుకొని అప్పటి వరకు వెళ్ళేసి రావటము, దసరా అంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి పండక్కి కుటుంబంతో గడపాలి అని చెప్పి ముందుగా వెళ్ళి రావటము, ఇలాంటివి రకరకాలుగా చూస్తున్నాం. అది కరెక్ట్ పద్ధతి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు శాస్త్రంలో ఒక దీక్ష అని చెప్పబడింది అని అంటే మనం మండల కాలాన్ని ఖచ్చితంగా ఆచరించవలసిందే అని దాని యొక్క మొట్టమొదటి నియమం. మండల కాలం పూర్తి చేస్తేనే ఆ యొక్క దీక్షా ఫలితాన్ని పొందుతాం. ఇక్కడ ఎందుకు స్వామి 11 రోజులు నేను వెళ్ళేసి వస్తాను, అయ్యప్ప స్వామి నన్ను అనుగ్రహించడా? ఆయన దేవుడే కదా, ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తాడు, ఆపద్బాంధవుడు అంటాడు, అనాథరక్షకుడు అంటారు. అటువంటప్పుడు ఈ ఒక మంత్రాన్ని నేను కంటిన్యూ చదువుతూ నేను ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందితే నాకు వరం ఇవ్వడా అంటే ఇవ్వడనే చెప్తాను. ఎందుకంటే ఒక ఆచరణ నియమాన్ని మనకు తెలియజేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకు ఇవ్వడం అని అంటే, మనము 18 మెట్లకు ఒక్కొక్క అధిష్టాన దేవత తెలియజేయబడింది. మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఎలా అయితే ఉన్నాయో మనం వదిలివేయవలసిన కొన్ని, మనం భగవంతుని అంటే ఒక మానవుడు భగవంతుని చేరాలంటే వాడు ఎటువంటి స్థితి నుంచి ఎటువంటి స్థితికి వెళ్ళాలి? అరిషడ్ వర్గాలు అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, అహంకారము, జ్ఞానము, అజ్ఞానము, విద్య, అవిద్య. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు జ్ఞానంతో కూడిందై ఉండాలి. ఆ జ్ఞానంతో కూడిన మాటలు మనకు రావాలి అంటే మనం మాటల ఖచ్చితంగా ఇది ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ధోరణి అనేది పనికిరాదు. సో అందులో మనం జ్ఞానంతో కలిపి మాట్లాడగలము అని అంటే సరస్వతీమాత అనుగ్రహం ఉంటే మనం మాట్లాడే మాట మిమ్మల్ని గౌరవంగా నేను మాట్లాడగలను. నాకు అది తెలియదు అనుకోండి, అరే ఏంద్రా చదువుకోలేదైంది అనే పద్ధతిలో మాట్లాడతారు. అవునా కదమ్మా? సో అందుకని అటువంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క మెట్టుకి కూడా ఒక్కొక్క విశిష్టతను తెలియజేయబడింది. అమ్మవారికి తెలియజేస్తాను. దాని గురించి కూడా ఈ 18 మెట్లు స్వామివారు అయ్యప్ప స్వామి కొండ చుట్టూతా 18 కొండలు ఉన్నాయి. 18 మెట్లు ఒకే శిలతో తయారు చేయబడినవి, ఏకశిలతో నిర్మాణం చేయబడినవి. అదేవిధంగా స్వామివారు ఈ యొక్క శబరికొండ పైన తన యొక్క పీఠం మీద ఆసీనుడు కాబోయే ముందు ఈ 18 సోపానాలు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే సమయంలో తన దగ్గర ఉన్న 18 రకాల శస్త్రాలు అంటే బాణాలకు ఒక్కొక్క శక్తి ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. ఒక్కొక్క బాణాన్ని ఆ ప్రదేశంలో వదులుతూ ఆయన 18వ మెట్టు దగ్గర నుంచి శబరిపీఠం లోపల పీఠంలోకి వెళ్ళి ఆయన అంతర్ధానం అవడం జరిగిందనమాట, పట్టబంధాసనంలో. ఇది స్వామివారి ఆ యొక్క 18 దేవతలను మనం అధిష్టానం చేస్తున్నాము అంటే మనం చేసే మండల దీక్ష ఎప్పుడైతే సక్రమమైన మార్గంలో ఉంటుందో, ధర్మాన్ని కట్టుబడి మనం నిలబడతామో అప్పుడు మాత్రమే ఆ మెట్టును తొక్కడానికి అర్హత కలిగి ఉంటాం. మనం సంపూర్ణమైన ఫలితాన్ని ఎప్పుడు పొందుతాము? ఎవరైతే ఈ యొక్క దీక్షా కాలంలో మండల కాలం వారు ఈ యొక్క ఆచరణ చేస్తారో, స్వామివారి దీక్షలో మండల కాలాన్ని పూర్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ యొక్క 18 మెట్లు ఎక్కడానికి అర్హత కలిగి ఉంటారు అని. నువ్వు 10 రోజులకు వెళ్ళినా 11 రోజులకు వెళ్ళినా ఆ 18 మెట్లు తొక్కడానికి అర్హుడువు కావు. ఆ యొక్క స్వామివారి సంపూర్ణమైన ఫలితాన్ని మనం పొందాలి అనంటే దీక్షా నియమాలలో ఎటువంటి పొరపాటు జరగకుండా ఈ యొక్క మెట్లను ఒక్కొక్క మెట్టును తాకుతూ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వెళ్ళిన వారికి సంపూర్ణమైన 48 రోజులు పూర్తి చేసిన వారికే సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. అలా ఎక్కకుండా వెళ్ళడం వల్ల కొందరికి
కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవడం లాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం. భగవంతుడు ఏమి శత్రువు కాదమ్మా. నువ్వు నా దగ్గరికి సరిగా రాలేదు, నువ్వు 10 రోజులు మాలేసావు అందుకని నేను శిక్షిస్తాననేవాడు కాదు భగవంతుడు. అంటే శత్రువు కానప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? అది మనలో ఉన్న పొరపాటు, మనకు అది తెలుస్తూనే ఉంటుంది. అరే నేను ఈ పొరపాటు చేశాను అని. ఏ విషయమైనా సరే పదే పదే తలుచుకుంటే అదే జరుగుతుంటుంది. మన నాత్ర అయితే ఇది మంత్ర అంటారు. ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రమైనప్పుడు మన జాతకం ప్రకారము ఏదైనా సరే ఒక మంచి జరగాలని పదే పదే అనుకుంటే ఆ పని జరిగిపోతుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే. అందుకనే తదాస్తు దేవతలు ఉంటారు, వీళ్ళు మనల్ని ఎప్పుడూ ఇలా అనుగ్రహిస్తుంటారు. అందుకని ఎప్పుడు చెడుని మనం అనుకోకూడదు అనేది కూడా మనకు వింటూ ఉంటాం. అశ్విని దేవతలు అంటే అలా ఒక సందర్భంలో నారదులు వారు కూడా అందరికీ పెళ్ళిళ్ళైనవి, అందరూ సంతోషంగా ఉన్నారు, నాకు ఒక్కడికే పెళ్లి కాలేదు, నేను ఒక్కడే పర్ఫెక్ట్ బ్రహ్మచారిని అనుకుంటూ ఉన్న సమయంలో ఏ భగవంతుని దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ వారి వారి భార్యలతో ఆనందంగా గడుపుతున్న సమయాన్ని చూసి అరే ఒకసారి నాకు పెళ్ళి అయితే ఎలా ఉంటుంది అని జస్ట్ మనసులో అనుకునే లోపల అశ్విని దేవతలు తథాస్తనేశారు. ఎప్పుడైతే మనిషి ఒక భగవత్ స్వరూపంగా ఉన్న అతను, భగవత్ శక్తి కలిగిన అతను మానవుడిగా ఆలోచించినప్పుడు వారి యొక్క దైవత్వాన్ని కోల్పోతారు. ఆ దైవత్వాన్ని కోల్పోయే సందర్భంలో ఆయన సంధివార్చుకునే దానికి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద ఒక మునీశ్వర రూపంలో బయటికి రావడం జరుగుతుంది. సో అలా వెళ్ళే దారిలో ఒక అందమైన యువతిని వివాహమాడి సంతానాన్ని పొందుతాడు. అతనికి 60 మంది సంతానం. నారదునికి 60 మంది సంతానం కలిగితే అతను ఒక విషయాన్ని గమనిస్తాడనమాట. నాలో ఇది కాదు, నేను ఒక దివ్యశక్తి కలిగిన వాడిని, నేను ఏదో కోల్పోయాను, నాకు అది కావాలి, తెలుసుకోవాలి అని చెప్పే ప్రయత్నంలో ఉంటాడనమాట. 60 మంది పిల్లలండి, ఇంక పొద్దున్న లేస్తే ఏమంటారమ్మా, డాడీ భోజనం టిఫిన్ అన్నీ ఉంటాయి కదా. 60 మంది పిల్లలని అంటే 60 మందిని ఈ యొక్క సంతానము, కుటుంబము, తను ఏదో ఒక బంధానికి బందీ అయిపోయాను, నేను పొందాలనుకున్నది సంపూర్ణంగా పొందలేకపోతున్నానని జ్ఞానంతో ఆలోచించినప్పుడు మరలా అతను సంధ్యవార్చడానికి వెళ్ళి తను మరలా నాలో ఏదో గొప్ప శక్తి ఉంది అని తను గ్రహించినప్పుడు మళ్ళా దైవత్వాన్ని పొంది మళ్ళా వైకుంఠ మార్గంలో వెళ్ళే సందర్భంలో విష్ణుమూర్తి ఎదురవుతారనమాట. ఏ నాయనా ఎలా ఉంది భూలోకం, బాగున్నారు అందరూ మీ పిల్లలు అని అంటారు. స్వామి మహాప్రభు నాకు ఈ బాధలొద్దు, నాకు అలాంటిది ఏమీ లేదు అది ఇది అని అంటాడు. అందుకనే నారద గర్వభంగం అని ఈ యొక్క కథను తెలియజేయబడింది. అంటే ఈ విషయాన్ని నారదుడు ఎవరికి తెలియదు కదా స్వామి, మీకు తప్పిది, మీరంటే సర్వాంతర్యామి జగన్నాటక సూత్రధారి, మీకు తప్పిది ఎవరికి తెలియదు ఈ విషయాన్ని అంటాడు. కాదు, కలియుగంలో ఇది జరిగింది కాబట్టి కలియుగంలో నారద గర్వభంగం పేరుతో నీకు పుట్టిన 60 మంది పిల్లలే వాళ్ళకు 60 సంవత్సరాలుగా ప్రభవ విభవ ఇవన్నీ 60 సంవత్సరాలు పేర్లు ఈ నారదుని యొక్క పిల్లల పేర్లు అనమాట. సో వాళ్ళ యొక్క కలియుగాంతం వరకు నీ యొక్క పేరు ఇలా కీర్తి కాంచుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి నారద గర్వభంగం అని చెప్పి దీనికి కథలో కూడా తెలియజేశారు. నిజంగా అంటే నేను వినలే ఇప్పటి వరకు కూడా నారదుడికి పెళ్ళైనట్టు. ఎంతసేపు నారదుడు అంటే పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి పెళ్ళైందమ్మా. ఇప్పుడు హనుమంతుల వారి గురించి మనం చెప్పుకుంటాం. హనుమంతుల వారికి సువర్చలా సమేత హనుమంతుల వారి ఇది పేరు చెప్తామన్నమాట. ఆయన కూడా అంటే ఒక మొసలి ఆయన కన్నీరు స్వీకరించి సంతానవతి అవుతుంది. అంటే అందుకని సువర్చలాగా మారుతుందన్నమాట, శాప విముక్తురాలై. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రామాణికంగా అవతార రహస్యాల్లో జరిగినవే. అంతేగాని కళ్యాణం అన్నారు కాబట్టి నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. నేను ఒక విషయం వినడం జరిగింది. అంటే కళ్యాణము అని అంటే దానికి సంబంధించిన తంతు ఒకసారి వివాహం అయినాక ఎవ్రీ ఇయర్ కూడా దేవతలు వాళ్ళకైతే మనం ఉత్సవాలు చేస్తూ ఉంటాము. మరి అది ఓన్లీ వివాహం అయిన వాళ్ళకి. అయ్యప్ప స్వామి అని అంటే మనకు బ్రహ్మచారి, మనకు ఉన్న కొంతమంది దేవతల్లో కొంతమంది బ్రహ్మచారి అని చెప్పి మనం అందులో అయ్యప్ప స్వామి ఒకరు. కానీ అయ్యప్ప స్వామికి కూడా ఒక ప్రాంతంలో కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అని చెప్పి నేను వినడం జరిగింది. మరి బ్రహ్మచారికి కళ్యాణం ఎందుకు చేస్తున్నారు, ఇది వాస్తవమా? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అమ్మా. అయ్యప్ప స్వామికి పెళ్లి కాలేదు, ధర్మశాస్త్రకు పెళ్ళయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ధర్మశాస్త్ర అంటే హరిహరాదుల సంగమం చేత కలిగిన వాడు, హరిహరపుత్రుడిగా మొట్టమొదటి పేరు ధర్మశాస్త్ర, ధర్మాన్ని శాసించడానికి జన్మించిన వాడు. అయ్యప్ప మణిమాలతో మణికంఠుడిగా ఆవిర్భవించి అయ్యప్పగా అవతరణ జరిగింది. మణిమాల అంటే రత్నాలు అట్లా. ఒక మెడలో ఒక మణి ఉంటుంది. ఆ మణితో ఆయన పుట్టినందువల్ల ఆయనకు మణిని కంఠమునందు ధరించి జన్మించాడు కాబట్టి మణికంఠుడు
మణిమాలను కంఠమునందు ధరించిన వాడు మణికంఠుడు కాబట్టి ఇతనికి మణికంఠ అని పేరు పెట్టారనమాట. ఓహో, అంటే మనం స్వామి గురించి విన్నప్పుడు మణికంఠుడు మణికంఠుడు అని అనటం అంతా కూడా స్వామిని అంటుంటారు, అయ్యప్ప స్వామిని పిలిచే విధానంలో. అందుకనే 12 ఏళ్ల లోపల చిన్నపిల్లలు మాలలేసే ప్రతి ఒక్కరిని కూడా మణికంఠ స్వామి అని సంబోధిస్తారు. యుక్త వయసులో వేసే దీక్ష తీసుకున్న వాళ్ళందరినూ కన్యస్వామి, లేదా నెక్స్ట్ రెండోసారి కత్తి స్వామి, మూడోసారి గంట స్వామి, నాలుగోసారి గద స్వామి, ఐదోసారి పేరు స్వామి, 6 గురుస్వామి, 7 సేవక్ స్వామి, ఇలా ఒక్కొక్క సంవత్సరం తీసుకునే దీక్షకు ఒక్కొక్క పేరుతో 18వ సారికి నారీకేళ స్వామి అని ఒక అంటే కంప్లీట్గా 18 మెట్లకు సంకేతంగా 18 సార్లు సంపూర్ణంగా పూర్తి చేసిన వాడు అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినవాడిగా భావించి ఆయనకు ఒక పడికర్ర కూడా ఏర్పాటు చేస్తారు. అంటే 18 సార్లు పూర్తి చేసిన వారికి వాళ్ళని ఒక గురువుగా భావిస్తారు, గురుస్వామిగా, పెద్ద గురుస్వామిగా భావించి ప్రత్యేకంగా గురుసేవ రోజు, గురు పూజోత్సవం రోజు కూడా వాళ్ళని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మాల దీక్ష తీసుకున్న సందర్భంలో ఏదో ఒక కారణం చేత ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేశారనో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక మైల కారణం చేతనో ఆ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు. కానీ మనం ఒకసారి దీక్ష తీసుకునే సందర్భంలోనే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆ గురుస్వామి 18 సంవత్సరాలు పూర్తి చేశాడంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే యాత్ర పూర్తి చేయగలరు. ఆ స్వామివారి దివ్య దర్శనాన్ని 18 సార్లు చేసుకున్నాడు అంటే ఆయనకి ఎంతో అనుగ్రహం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి గురుస్వాముల దగ్గర మనము సేవ చేసుకుంటూ దీక్షా నియమాలను ఖచ్చితంగా గనక ఆచరిస్తే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అయ్యప్ప స్వామి వారి వనయాత్రలో ఏ ఇబ్బంది కలగకుండా, స్వామివారి దివ్య దర్శనాన్ని చేసుకోవడానికి ఏ ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకునేదానికి అవకాశం కల్పించబడుతుంది. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఏదైనా ఆటంకం వస్తే, అవునమ్మా, ఇప్పుడు ఆటంకాలు మనకేమి చెప్పిరావు, ఎప్పుడు ఏం ఆటంకం వస్తుందో తెలియదు, మన ఇంట్లో వాళ్ళకే కావచ్చు, మనకు కావాల్సిన వాళ్ళకే కావచ్చు. అలా ఆటంకం వచ్చినప్పుడు అంటే వేసుకునేటప్పుడు ఎన్నెన్నో నియమాలు ఆచరించి ఒక పద్ధతి ప్రకారంగా వేసుకుంటున్నాము. ఒకవేళ విసర్జన అంతా బాగా జరిగి మండలం రోజులు ఆచరించిన తర్వాత విసర్జించేటప్పుడు అయితే అదొక నియమము ఉంటుంది. మరి ఇలా అర్ధాంతరంగా మధ్యలో తీయాల్సి వచ్చినప్పుడు కూడా ఏదైనా కండిషన్స్ ఉంటాయా? అసలు ఏ రకంగా ఉంటుందంటారు? మంచి ప్రశ్నమ్మా. చాలామంది జీవితాలలో ప్రస్తుత కాలంలో ఉన్న సందేహం ఏంటంటే ఇంట్లో ఏదైనా మైలు ఏర్పడినప్పుడు వెంటనే దీక్ష విరమణ చెయ్యాలి అనేది ఒక నియమం. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారు తపోనిష్టలో ఉంటారు, బ్రహ్మచర్య వ్రతదీక్షలో ఉంటారు కాబట్టి మైల అనేది తగలకూడదు. అటువంటి సందర్భంలో ఏ కుటుంబ సభ్యులైనా సరే మనం వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా అదే ఊరిలో ఉన్నప్పుడు, మనం పూర్వకాలం ఏంటంటే పొలిమేరలు ఉండేవమ్మా, ఊరు దాటి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, సరిహద్దులు ఊరి చివర పొలిమేర అంటే ఊరి చివర, అక్కడి నుంచి ఇంకొక ఊరు వేరే ఊరు ఉంటుంది, దాన్ని పొలిమేర ప్రాంతం అంటారు. లేదా ఏదైనా ఊరి చివరిలో ఏదైనా ఈ శ్మశానాలు ఉండేవి, లేదంటే ఏదైనా చెరువులు పెద్ద పెద్ద ఉండేవి, అవి దాటి వేరే ఊరికి వెళ్ళేవాళ్ళు. ఆ ఊర్లో ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేసినా, ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములు గొడవలు వచ్చో, లేకపోతే సపరేట్గా ఉన్న రక్త సంబంధీకులైనప్పుడు ఈ యొక్క నియమాలకు సంబంధించి దీక్ష కనుక తీసుకొని ఉన్న అయ్యప్ప స్వామి ఎవరైనా ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా పొరపాటు జరిగినా వీళ్ళకు కూడా ఆ యొక్క బాధ్యతగా అవి వహించాల్సిందే. ఆ కార్యక్రమాలకు సంబంధించి దీక్ష విరమణ చేయవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ సందర్భానుసారంగా వాళ్ళు ఊర్లో లేరనుకోండి, ప్రస్తుత కాలంలో ఎక్కడో అమెరికాలో ఉంటారు, లేదా ఇంకొక ప్రాంతంలో ఎక్కడ తిరుపతో లేకపోతే ఇంకో చోట ఉన్నారమ్మా, ఒకరికొకటి కుటుంబాలకు సంబంధం లేదు. పూర్వకాలంలో అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అప్పుడు ఏది జరిగినా అంతా కుటుంబం కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జీవనోపాధికై ఎవరి పాటికి వాళ్ళు సంపాదన కోసంగా దూరంగా ఉంటున్నారు. మనము దీక్షా నియమాలను ఆచరించే సందర్భంలో ఒక గురువు దగ్గర ఉంటూ ఒక ఆశ్రమవాసిగా మనం ఉంటున్నప్పుడు ఈ మండలకాల దీక్షలో కొన్ని వర్తించవు. అంటే దూర ప్రాంతాల్లో ఉంటూ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా మేము మాట్లాడుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈరోజు కార్యక్రమం జరిగిపోయింది, ఈరోజు వార్త చేయడానికి అవకాశం లేదు, కుదరలేదు. మరుసటి రోజు అరే మీ కుటుంబంలో ఇలా జరిగింది అని అంటారు. మరి ఆ రోజు అతను దీక్షలోనే ఉన్నాడు కదా, అప్పుడు ఏం చేయొచ్చు అంటారు? సో మనకు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు గనక కాలం చేస్తే వీళ్ళు మనవడో లేకపోతే ఇంకా వారసత్వంగా ఇంకేదన్నా అయితే 11 రోజుల కార్యక్రమం అంటారు కదమ్మా, దశదిన కర్మలు అంటారు కదా, అప్పటి వరకు దీక్ష విరమణలో ఉండాలి.
వాళ్ళ యొక్క రిలేషన్ని బట్టి ఖచ్చితంగా. ఓకే. ఓకే. వన్స్ ఒకసారి ఏంటంటే దీక్షకు తీసుకున్న తర్వాత ఆటంకం ఏర్పడింది అని అంటే మరలా నెక్స్ట్ వచ్చే సంవత్సరమే దీక్ష తీసుకోవాలనేది మళ్ళీ ఈ సంవత్సరం మరలా వేసుకోకూడదు. చేయకూడదు. మరలా వచ్చే సంవత్సరమే దీక్ష తీసుకోవాలి. ఓకే. కానీ కొందరు ఇప్పుడు అంటే అందరూ కాదమ్మా, కొందరు గురుస్వాములు ఎలా చెప్తున్నారని అంటే అది దీక్షను అప్పటి వరకు తీసేసి కార్యక్రమాల వరకు మళ్ళా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ దీక్ష తీసుకోండి, ఆ రోజు నుంచి మళ్ళీ మొదటి నుంచి లెక్కేసుకొని మండల కాలం ఉండండి అని చెప్తూ ఉన్నారు. మనం ఒకసారి దీక్షకు అన్నిటికీ సంసిద్ధులై మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ జరిగిన పొరపాటుకి ఇంక అక్కడ ఆ సంవత్సరం దాన్ని ఆపివేయాల్సిందే. అయ్యప్ప స్వామి వారిని దర్శించాలనే తపనే మీకుంటే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఏంటి, దీక్షలో లేకపోయినా ఆ కార్యక్రమాలకు మీకు సంబంధం లేకపోయినా ఒకవేళ కుటుంబ సభ్యులు దూర బంధువులు అయినప్పుడు మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి సివిల్ రూపంలో సివిల్ దర్శనం అని చెప్పేసి ఉంటుంది. 18 మెట్లు ఎక్కకుండా విడిగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఎందుకంటే అమ్మా కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించాలి. పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎవరో కాలం చేసినా వాళ్ళు గుళ్ళకు వెళ్ళకూడదు లేదా టెంకాయ కొట్టకూడదు, ఈ నియమాలు ఎందుకు పెట్టారు? ఒక శాస్త్రోక్తంగా మనం ఆలోచిస్తే ఒక విషయం బయటపడుతుంది. కానీ దశదిన కర్మ అయిపోయి కానీ అంటే పెద్దవాళ్ళు కుటుంబంలో ఎవరో కాలం చేసి 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు చెప్పే ఒక విషయం ఏంటి, శివాలయం వెళ్ళి నిద్ర చేసి రావాలి అని అంటారు. అవునండి. గుడికి వెళ్తేనే తప్పైనప్పుడు నిద్ర చేసి ఎట్లా వస్తారు? అప్పుడు గుడి అంతా మైలు కాదా? అదే కదా. అవునా కదా? ఏంటండి ఇక్కడ లాజిక్? చెప్తాను, అదే చెప్తానమ్మా. గుడికంతా మైలో ఏర్పడుతుంది కదా. ఈశ్వరుణ్ణి లయకారకుడుగా స్థితికారకుడుగా బ్రహ్మ, పోషణకర్తగా విష్ణువు, లయకారకుడుగా పరమేశ్వరుని మనం వేడుకుంటూ ఉంటాం. పరమేశ్వరునికి సంబంధించిన ఆలయ సందర్శనం చేసి నిద్ర చేసి రమ్మంటారు. అలా నిద్ర చేసినప్పుడు లేని మైల ఇలా దీక్షలో ఇలా అయినప్పుడే మైలు ఎందుకు ఏర్పడుతుంది? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, మనకు కనబడే దేవతలు పితృదేవతలు వీళ్ళందరూ కూడా మాత, పిత, గురు, దైవం ఇలా చెప్పిన అంశాల్లో ఫస్ట్ ప్రాధాన్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మనం వంశీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ తర్వాతే భగవంతుడని తెలియజేశారు. పితృదేవతలకు సంబంధించి మనం జాతక పరిశీలనలు ఏం చెప్తాము, నీకు పితృదోషం ఉంది, వంశపారంపర్య దోషం ఉంది, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అలా ఎందుకు చెప్తున్నాము? వంశపారంపర్యంగా దోషాలు ఉన్నప్పుడు సకాలంలో సంతానం కలగకపోవడం లేదా కలిగే సంతానంలో పుత్ర సంతానం కలగకపోతే అవి పితృదోషాలు అని చెప్పాలి. ఎందుకు పుత్రుడు కలగకపోతే పితృదోషం అనేది ఎందుకు తెలియజేస్తారని అంటే, ఏదైనా కర్మక్రతువులు ఆచరించాలంటే గోత్రాభివృద్ధిలోనే జరుగుతాయి. ఏదైనా ఇంటి యజమానిగా ఆ ఇంటి వంశాభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? మగపిల్లవాడు పుట్టినప్పుడు జరుగుతుంది. వంశపారంపర్యంగా ఆచరించవలసిన విధానాలన్నీ కూడా వారసుడిగా పుట్టినవాడు మాత్రమే చేయాలి. ఆ ధర్మంలో మన పూర్వీకులు గతించినప్పుడు వారికి సంబంధించిన కర్మక్రతువులు కనుక ఆచరించకపోతే మన యొక్క పితృదేవతలే ఆ కుటుంబానికి శాపగ్రస్తులు అవుతారు. నీ వంశం అంటే మన కుటుంబం అభివృద్ధి చెందాలని, నీకు పుత్ర సంతానం కలగాలని నేను నిన్ను అనుగ్రహించాను, కానీ నువ్వు మాకు చేయవలసిన ఈ కర్మకృతులు చేయలేదు కాబట్టి నీ వంశం నిర్వంశం అవుతుందని పితృదేవతలు శపిస్తారు. ఆ శాపం వల్ల ఏమవుతుంది? పుత్ర సంతానం కలగదు. పుత్ర సంతానం కలగకపోతే గోత్రాభివృద్ధి ఉండదు. గోత్రాభివృద్ధి లేకపోతే ఆ వంశం అక్కడితో ఆగిపోతుంది. అంటే ఇంకా పితృదోషం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటేనే అలా మనం దాన్ని గమనించాలి. అయితే ఇక్కడ పితృతర్పణాలు ఆచరించినప్పుడు మనం ప్రత్యేకంగా మహాలయ పక్షాలు అని ఎందుకు తెలియజేశారమ్మా? మహాలయ పక్షాల్లో మనకు సంవత్సరాలు, నెలలు ఇవన్నీ గుర్తు లేకపోయినా జరిగిన తిథి గుర్తుంటే చాలు. విధియ, తదియ, చవితి, దశమి, ఏకాదశి ఇలా 15 తిథుల్లో ఏ తిథి నాడైనా ఆ తిథి గుర్తుండి ఆ తిథి రోజు వాళ్ళ పితృదేవతలను స్మరణ చేసుకుని ఉదకం నీటిని వదిలిన బ్రాహ్మణులకు పత్రం, పుష్పం, ఫలంతో ఏమంటారు, పండు కానీ లేదా ఫలం పండు కానీ, తోయం నీళ్లు కానీ, పత్రం ఆకు కానీ వాళ్ళ పేరుతో స్మరణ చేసుకుంటూ ఇలా వదిలినా కూడా అవి పితృదేవతలకు చెందుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరము మనకు 12 నెలలకు ఒక సంవత్సరం అని పితృదేవతలు మనం పెడతాం. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే మన వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళకి మరుసటి రోజుతో సమానం, ఒక్క రోజుతో సమానం మన పూర్వీకులకి. ఈ రోజు మనం భోజనం తిన్నామమ్మా, మరలా రేపు ఈ మధ్యాహ్నానికి మరలా మనం భోజనం తింటాం. మనకి 24 గంటలు, వాళ్ళకి 24 ఏకాదశులు కానీ 24 తిథులు అంటే పున్నములు కానీ మనం పౌర్ణిమాంతం, అమావాస్యాంతం అని చెప్పి మనం లెక్కలేసుకుంటాం కదా. ఆ విధంగా 24 తిథులు వాళ్లకు ఒక రోజుతో సమానం. అందుకని మరలా మనం నెక్స్ట్ ఇయర్కి
మనకు సంవత్సరం, వాళ్ళకి మరుసటి రోజు మనం భోజనం పెడుతున్నట్టు. అలా చేయనప్పుడు ఏమవుతుంది, ఆకలితో ఉన్నప్పుడు మనం ఇంట్లో అమ్మ భోజనం పెట్టలేదు, నువ్వు ఏమ్మా ఎంతసేపు భోజనం పెట్టలేదని అరుస్తాం. సో మన పూర్వీకులు ఆ సందర్భంలో ఆకలికి క్షుద్బాధతోటి, ఆ బాధతోటి కుటుంబంలో జీవించే వాళ్ళని శపించడం జరుగుతుంది, ఎవరైతే అన్న సంతర్పణ చేయరో. దీనివల్ల మనం ఎప్పుడైతే ఈ విషయం ఎందుకు తెలియజేయాల్సి వచ్చిందంటే మనం పితృదేవతలకు సంబంధించిన ఆచరించాల్సిన కార్యక్రమాలను ఆచరించేటప్పుడు దైవ కార్యక్రమాలు కూడా ఆచరించవచ్చు, తప్పు లేదు. టెంకాయ కొట్టకూడదు, ఇవన్నీ ఎందుకు నియమాలు పెట్టారంటే వన్స్ ఒకసారి దైవ కార్యక్రమాలకి మనం అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే పితృదేవతలను మర్చిపోతాం. ఎందుకంటే అందరూ అలంకరణ చక్కగా రెడీగా వస్తారు. ఒక పూజకు విశేషంగా అన్ని అలంకరణలు చేసుకుని వస్తారమ్మా, కావాల్సిన ద్రవ్యాలన్నీ తీసుకుని వెళ్తారు. అరే మా నాన్న చనిపోయాడు, నేను చేయకూడదు కదా ఈ విషయం. ఇప్పుడు ఇంకోటి, మనం మామూలుగా కేశఖండన చేయించినప్పుడు సంపూర్ణంగా గుండు కొడతారు, కానీ పితృకర్మలు చేసినప్పుడు పిల్లక మాదిరి పెడతారు. అందరికి పెడతారా పిల్లక? ఖచ్చితంగా అది సాంప్రదాయం అమ్మా. ఎందుకనంటే అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని తెలియజేయడానికి, మనకు ఆ విషయం రిమెంబర్ అవ్వడానికి. సో అది గుర్తున్నంతసేపు ఏంటి, మనం ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నాం అనుకోండి, అరే మా నాన్న ఇలా కాలం చేశారు, లేకపోతే మా తల్లిగారు ఇలా కాలం చేశారు, మేము ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయకూడదు అని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ వస్తారు. వీళ్ళు 3 నెలలు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అది అలవాటు పడిపోతారు. అందుకని జుట్టు రావడానికి 3 నెలలు పడుతుంది. సో ఈ టైంలో వాళ్ళకి అది మర్చిపోకుండా ఉండడానికి తెలియజేసిన ఒక అంశం. ఒక చిన్న సందేహం అడగండి అమ్మా. ఇప్పుడు అంటే పితృదేవతల యొక్క శాపం ఉంటే ఇంకా మగ సంతానం కలగదు, వంశాభివృద్ధి ఆగిపోతుంది. అవునమ్మా. ఇప్పట్లో అయితే తెలియదు, కానీ పూర్వం రోజుల్లో అయితే మగ సంతానం లేని కుటుంబాలు వేరే వాళ్ళ ఇంట్లోంచి దత్తత తీసుకునే వాళ్ళు అని చెప్పి విన్నాము. మరి అప్పుడు వంశాభివృద్ధి వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు కాకపోయినా దత్తత తీసుకుంటే వాళ్ళు మన బిడ్డతో సమానమే అంటారు. అది అక్కడితో ఆ పితృదోషం ఉంటుందా, కట్ అయిపోతుందా అంటే ఏం చెప్పొచ్చు? శాస్త్రోక్తంగా దత్తత అంటే దీంట్లో చాలా మంది ఉన్నారు. అంటే ఔరసపుత్రుడు అని అంటారు. అంటే దత్తతగా తీసుకున్న వాళ్లే కాకుండా వేరే వాళ్ళకి కలిగిన సంతానాన్ని వీళ్ళు పెంచడము, ఇలా రకరకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. తండ్రి వేరే వారి ద్వారా కలిగిన సంతానం, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రామాణికంగా చెప్పబడింది. అలా ఉన్నప్పుడు దత్తత స్వీకారంలో శాస్త్రోక్తంగా వాళ్ళు స్వీకరించినప్పుడు దానికి చేస్తున్న క్రతువుల్లో వాళ్ళు సంపూర్ణంగా ఆ ఇంటి వాళ్ళే అవుతారు. కానీ మనసులో ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా, సో ఆలోచన అనేది వాళ్లకు ఆ ఇబ్బందులు అనేది కలిగిస్తూనే ఉంటుంది. కానీ ప్రతి ఒక్కదానికి పూర్వజన్మ కృతం పాపం అంటారు, వ్యాధి రూపేణ పీడిత అంటారు. అంటే ఒక్కొక్క జన్మలో చేసుకున్న కర్మాలకి సంబంధించి మరలా జన్మ ఉంటుంది. ఈరోజు నేను మీ దగ్గర మీకు జాతకం చెప్పించుకున్నారు మీరు. సో నేను ఒక 2000 అడిగాను, మీరు 1500 ఇచ్చారనుకోండి, 500 కోసం మరలా జన్మ ఉంటుంది. నేను మీ దగ్గర అందరి దగ్గర 2000 తీసుకుని మీ దగ్గర 3000 తీసుకున్నాను అనుకోండి, నేను మీకు ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి మరలా జన్మ ఉంటుంది. పుత్ర సంతానం ఎందుకు కలుగుతారో కూడా మళ్ళీ దీనికి ఇంకో వివరణ కూడా ఉందమ్మా. పుత్ర సంతానం ఎందుకు కలుగుతారనంటే ఎవరి దగ్గరైనా మనం డబ్బులు తీసుకొని మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా అకాలంగా కాలం చేయవలసి వస్తే ఆ ఇంట్లో ఆ డబ్బు వాళ్ళు తిరిగి పొందడానికి ఆ ఇంట్లో సంతానంగా పుడతారు. డాడీ డబ్బులు కావాలి, డాడీ నేను సినిమాకి వెళ్ళాలి డబ్బులు అంటారు. వాళ్ళంతా వాళ్ళే. లేదా ఎవరికన్నా డబ్బులు తీసుకొని మనం ఎగ్గొట్టామనుకోండి, దానికి మరుజన్మలో ఆ కుటుంబంలో సంతానంగా కలుగుతాం. తెలిసి తెలియక మనం చేస్తున్న ప్రతి ఒక్క దానికి రీబర్త్లో ఖచ్చితంగా ఆ యొక్క కర్మను పూర్తి చేసుకున్నప్పుడు మాత్రమే దాని కర్మ విమోచనం కలుగుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అంటారు. అవశ్యం అప్పటికప్పుడే, అనుభోక్తవ్యం అంటే భుక్తి అంటే భోజనం, భోక్త అంటే భుజించేవాడు, అనుభోక్తవ్యం వండుకున్నది తినలేనివాడు, అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ. మనం వండుకున్నది తినొచ్చు తినలేము, కానీ కర్మ ఫలితాన్ని మాత్రం అనుభవిస్తేనే పోతుంది. దానికి నో అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. నువ్వు ఈ పని చేసావు, దీనికి కర్మ అనుభవించాల్సిందే. ఒకటి మంచి చేసావు, దానికి సంబంధించిన శుభ ఫలితానికి జన్మ ఉంటుంది. ఈ జన్మలో చేసిన దాన ధర్మాల పుణ్య ఫలితంగా మరు జన్మలో నీకు ఉత్తమ గతులు ఉంటాయి. ఉత్తమ గతులు మీన్స్ అంటే గొప్ప జీవితం, ఒకరి మీద ఆధారపడకుండా నీ జీవితాన్ని కొనసాగించగలిగిన జీవితం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకోవడానికి కారణం అంటే శివాలయంలో నిద్ర చేస్తే సుష్టి మైల గాని మాల తీయటం ఈ విషయంగా. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చారు. వీళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వాళ్ళు మరణిస్తే విరమణ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి, ఒకవేళ మాలలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మనకు సంబంధించిన వాళ్ళు అని కాకుండా
ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్‌లో అట్లా మరణించినప్పుడు మాలలో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా ఇంటి సభ్యులు వాళ్ళని వెళ్లి కలిసి చూసి రావచ్చా? నిరభ్యంతరంగా చేయొచ్చమ్మా, అందులో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పెళ్ళిళ్ళకు పిలిస్తేనే వెళ్ళాలి, చావుకు పిలవకపోయినా వెళ్ళాలి. ఎందుకంటే ఒక మనిషి కాలం చేశాడు, ఇంకా మనం అతన్ని చూడలేం. అటువంటి స్థితిలో మనం చూడగలిగితే ఆ ఒక్క సమయంలో చూడగలం. అవును. అందుకని కొన్ని సందర్భాలలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్లో కావచ్చు, కుటుంబ సభ్యుడిగా ఆత్మీయుడిగా కావచ్చు, ఆ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి, లేదా వీళ్ళు బాగా ప్రాణ స్నేహితులు దీక్షలో ఉన్నారు అని అనుకున్నప్పుడు ఒకానొక సందర్భంలో నాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. దీక్ష విరమణ చేసి ఆ కార్యక్రమాల్లో ప్రతిదీ నిలబడి చేశానన్నమాట. ఎందుకంటే దీనికంటే దానికి ఇంకా 10 రెట్ల ఫలితం. ఏదో ఫలితాన్ని ఆశించి మనం దీక్ష తీసుకోకూడదు. కాకపోతే అటువంటి కార్యక్రమాలు మనకు తెలియనప్పుడు ఏదైనా జరిగినా అది వేరే విషయం. తెలిసినప్పుడు మాత్రం దాన్ని ఆచరించవలసిన విధానాన్ని తెలుసుకొని ముందుగా అవి చేయాలన్నమాట. అది దీనికంటే దీక్ష కంటే కూడా అదే ముఖ్యం. ఓకే. ఇప్పుడు అలా విరమణ చేయాలి అని అంటే మన ఇష్టానికి మనం అర్ధాంతరంగా తీయాల్సి వచ్చినప్పుడు తీసి విషయం వినగానే తీసి అవి ఒక పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చా? మళ్ళీ గురువుల సహకారంతో తీయాలంటారా? ప్రత్యేకంగా అయితే మనం ఏదో ఊర్లో ఉన్నాం, ట్రావెలింగ్లో ఉన్నాము, ఒక విషయం తెలిసిందమ్మా, మనకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆలయంలో పూజారి అర్చకుల ద్వారా తీయించుకోవడం ఒక పద్ధతి. లేదా మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మొట్టమొదటి గురువు తల్లి చేత కూడా దీక్ష విరమణ అనేది చేసుకోవచ్చు, అంటే ఆ సందర్భాన్ని బట్టి. లేదా ఎక్కడైనా సరే మనము దీక్ష తీసుకుంటూ ఒక సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే దీక్షా నియమాలు ఇంట్లో ఉంటే మనకు ఆడవాళ్ళు కూడా ఉన్నప్పుడు ఈ మహిళ కొన్ని ఇంటికి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి, దీక్షలో ఆటంకం కలగకుండా ఉండడానికి ఒక గురువు గారి దగ్గర సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు గురువుల దగ్గర, గురుస్వాముల దగ్గర దీక్ష విరమణ చేసుకోవాలి. ఇది శాస్త్ర నియమం. ఒకవేళ మండలం రోజులు అయిపోయిన తర్వాత విరమణ చేస్తున్నప్పుడు నియమాలు ఏ రకంగా ఉంటాయి? మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే చాలామంది దీక్ష తీసుకునేటప్పుడు ఎంత భయభక్తులతో, ఎంత శ్రద్ధాభక్తులతో దీక్ష తీసుకుంటున్నారో, దీక్ష విరమణ సమయంలో చాలా తప్పులు తెలియకుండా చేస్తున్నారమ్మా. ఇందులో ప్రధానంగా గురుస్వాములుగా ఉన్నవాళ్ళు దీక్షా నియమాలను వివరంగానే తెలియజేస్తారు ప్రారంభంలో. ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు పూర్వం అంతా గురుస్వాములతోనే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక కారు మాట్లాడుకొని కారులో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఫ్లైట్ మాట్లాడుకుని ఫ్లైట్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. స్వామి నాకు వేరే వర్క్ ఉంది అందుకని నేను త్వరగా వెళ్తున్నా అని చెప్పి వెళ్తున్నారు. ఈ దీక్షా నియమాలలో చాలా మంది, గురుగారు మాది శ్రీకాకుళం, నేను ఇటు కేరళ రాష్ట్రం అంటే చాలా దూరం కదా, మాకు తిరుపతి వెంకన్న స్వామి మాకు ఇంటి దేవుడు, అందుకని వస్తా మేము గుండుగోడు గుట్టించుకొని దీక్ష విరమణ చేసేసి వచ్చాము అని అంటుంటారమ్మా. అది చాలా తప్పు. దీక్షలో ఈ కేశఖండన పనులని చేయకూడదు. మొదటి నియమాల్లోనే ఉన్నాయి. గోర్లు తీయకూడదు, ఏమన్నా కేశఖండన ఊరినే శిరోజాలు కట్ చేయడం, అంటే క్రాఫ్లు, కటింగ్లు, షేవింగ్లు ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ నియమాలు. మనం ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నామనంటే మనం కొన్ని నిబంధనలు పెట్టుకొని దీక్షలోకి వచ్చాం. అటువంటప్పుడు నువ్వు ఇంటికి వచ్చి దీక్ష విరమణ చేసేంత వరకు దీక్షలో ఉన్నట్టే. ఆడేదో స్వామివారు అయ్యప్ప స్వామిని నేను చూసేశాను, స్వామి అక్కడ మణికంఠి స్వామిని నెయ్యాభిషేక ప్రియుని చూసి నెయ్యాభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప అని చెప్పేశాను, నాకు దీక్ష పూర్తి అయింది అని అంటే పూర్తి కాదు. దీక్ష అక్కడ పూర్తి చేసిన తర్వాత స్వామివారి ఏదైతే మనము దీనికి ఒక విషయం తెలుసుకోవాలమ్మా, మనం ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడైతే దీక్ష ప్రారంభించామో ఆ ప్రారంభించిన ప్రదేశం నుంచి మనం ఇరుముడి కట్టుకునే రోజు మరలా స్వామి నేను మరలా నా ఇంటికి నేను క్షేమంగా వచ్చేంత వరకు నాకు రక్షణగా, నా కుటుంబ సభ్యులకు రక్షణగా నువ్వు ఉండాలి అని చెప్పి స్వామిని, వనదేవతను ప్రార్థించి ఆ ఇంటి ముందు టెంకాయ కొట్టి వెనుదిరిగి చూడకుండా మనం వెళ్తాం. మనం ఇంటికి వచ్చేంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీ, భగవంతుని యొక్క అనుచరులను మనం ఆడ పెట్టినట్టు. సో మరలా ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అది ఎప్పుడు మన దీక్షలో ఉండి కరెక్ట్గా నేరుగా స్వామి దగ్గర వచ్చి, తండ్రి నన్ను క్షేమంగా చేర్చావు, నీ అనుగ్రహంతో మా కుటుంబ సభ్యులందరినీ నేను చూడగలుగుతున్నాను, నా కుటుంబ సభ్యులు అందరం కలిసి మీకు ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి స్వామిని మనసులో తలుచుకొని మళ్ళా టెంకాయ అంటారు, అక్కడ అంటే ఇక్కడ ఒక టెంకాయ కొట్టి బయలుదేరిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చి ఆ స్వామిని, నా కుటుంబాన్ని నన్ను కాపాడినందుకు సంతోషం అని చెప్పి టెంకాయ కొట్టి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకూడదమ్మా. ఇంటికి వెళ్ళి కూర్చొని, లేదా గురు సన్నిధానం అయితే సన్నిధానంలో కూర్చొని ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. యాత్రా ఫలం అనేది ఉంటుంది. మనం ఇన్ని క్షేత్రాలు తిరిగినప్పుడు మనం చాలామంది, ఇప్పుడు శంకర భగవత్పాదులు కానీ మన కంచికామకోటి పీఠాధిపతులు వస్తే మామూలుగా మనం ప్రతి ఒక్కరు ఎందుకు స్వామిని చూడాలనుకుంటున్నాం, ఎందుకు పాదాలు దాగి నమస్కారం చేసుకోవాలనుకుంటున్నాం, వాళ్ళు ఒక దైవాంశలో జన్మించారని, లేదా వాళ్ళు ఆ క్షేత్ర ప్రావీణ్యత ఉంటుంది,
ఆ స్వామివారిని స్పర్శనం పాపనాశనం, కొందరిని తాకినా కూడా మన ఉన్న కొన్ని నెగిటివ్స్ పోతాయని ఒక నమ్మకం. దీక్ష విరమణకు ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఒకరోజు నిద్ర చేయాలమ్మా. ఆ యొక్క క్షేత్ర ఫలితాన్ని మనం సంపూర్ణంగా పొందాలి అన్నా, మన కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆటంకం కలగకుండా స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు నిద్ర చేసినప్పుడు ఆ యొక్క ఫలితం లభిస్తుంది. మనము ఒకటి ఏదన్నా మన ఇంటి దేవుడు ఉన్నాడమ్మా, ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడిలో నిద్ర చేసి వస్తాం. ఎందుకు? ఆ గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్స్ వల్ల మన కుటుంబంలో ఏదన్నా నెగిటివ్స్ ఉంటే పోతాయి, జరగాల్సిన శుభ కార్యక్రమాలు వెంటనే జరుగుతాయని ఒక నమ్మకంతో వెళ్తాం. అంతే, ఆటంకాలు అలా వెళ్ళినప్పుడు ఇన్ని క్షేత్రాలు తిరిగినప్పుడు ఆ స్వామిలో ఒక దివ్య తేజస్సు అనేది ఉంటుంది. ఆ యొక్క శక్తిని మనం రాగానే కాళ్ళు కడుక్కోవడం, లేకపోతే పోగానే చాలామంది ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే అమ్మా, మాల వేసేటప్పుడు చాలా నియమనిష్టలతో అన్నీ పాటిస్తారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు సినిమా అయిపోగానే గబగబా బయటకు వస్తారు చూడండి, అట్లా దీక్షకి ఆడ స్వామివారికి ఇరుముడు చెల్లించామని అంటే చాలు, నేను వెంటనే వెళ్ళిపోవాలంటారు, గబగబా వస్తారు, వచ్చి మాల సివిల్ డ్రెస్ వేసుకొని అయిపోయింది నాది మాల అని చెప్పి అంటుంటారు. అది కాదు మాల అంటే. మనము స్వామివారి అవతరణ రహస్యాన్ని వివరంగా తెలుసుకొని స్వామివారి దివ్య రూపాన్ని దర్శించి కుటుంబానికి అందరికీ ఆ యొక్క ఫలితాన్ని పంచాలి అంటే ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర చేయాలి. నిద్ర చేసిన మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారికి నివేదన అన్ని ఏర్పాటు చేసుకుని గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని దీక్ష విరమణ చేయాలి. మాలధారణ, మాల విసర్జన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తల్లిగా మాతృమూర్తి చేత తీయించుకోవచ్చు. లేని పక్షంలో గుళ్ళో కనుకైతే గురుస్వాముల చేత తీయించుకోవాలి. ఇది శాస్త్ర నియమం. ఓకే, ఇప్పుడు ఆ తీసిన మాలలు, వస్త్రాలు అవన్నీ ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలండి? ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది బ్రహ్మచర్య వ్రత దీక్షకు ప్రత్యేకంగా ఈ యొక్క మాలకు స్త్రీలకు కూడా చాలా దూరంగా ఉండాలి, మాతాని సంబోధించాలి అని ఇది ఎందుకు తెలియజేశారమ్మా? అవతల వాళ్ళల్లో మనం మామూలుగా చూసినట్టు చూడడం వల్ల ఏదైనా బ్రహ్మచర్య వ్రత దీక్షలో అంటే మామూలు ఒక మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆలోచన అయినా కలగడానికి అవకాశం ఉంటుంది. మాతాను సంబోధించినప్పుడు, మాతృమూర్తిగా చూసినప్పుడు తన వ్రతభంగానికి వ్రతానికి సంబంధించిన ఏ భంగం కలగదు. అందుకని ఈ నియమాలు తెలియజేశారు. అందులో ఈ యొక్క మాలకు ఒక పవిత్రత ఉంటుంది, ఈ బట్టలకు కూడా ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి కొందరు ఏం చేస్తారంటే వీటిని మరలా వచ్చే సంవత్సరానికి భద్రపరుచుకునే, ఉతికి నీట్గా శుభ్రపరచుకొని భద్రపరుచుకుంటారు. ఈ యొక్క మాలల్నే మరలా కూడా వేసుకునే అవకాశం కూడా ఉందమ్మా. కొందరు కంటిన్యూగా మాల ధరించాలనుకున్న వాళ్ళు వీటిని వెండిలో కానీ అలా చేయించుకొని కంటిన్యూగా మాలధారణ చేస్తుంటారు. ఇంకొకటి మాలధారణలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బయట వ్యాపారం కోసం రంగురంగుల మాలలన్నీ అమ్ముతున్నారమ్మా. హరిహరపుత్రుడిగా అయ్యప్పను మనం ఆరాధించేటప్పుడు హరికి సంకేతమైన రుద్రాక్షమాల, హరునికి సంబంధించి తులసిమాల లేదా చందనమాల లేదా స్ఫటికమాల, ఇలా ఒక మాలకు జతమాల అంటారు. అంటే తోడు మాలగా హరిహరాదులకు సంకేతంగా 2 మాలలు ధరించాలి. ఎందుకంటే ఒక్క మాలే ధరించారమ్మా. ఇప్పుడు ఈ వ్యాపారం కోసం రకరకాలుగా తయారీలో కొన్ని అవి పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ యొక్క కొత్తగా మాలధారణ చేసిన స్వాములకు ఒక తెలియని భయం ఉంటుంది. అయ్యో స్వామి నేనేం తప్పు చేయలేదు, మాల దిగిపోయింది స్వామి అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఆ భయం వల్ల తను చేస్తున్న దాంట్లో ఎంత నిష్ఠగా ఉన్నప్పటికీ ఆ రోజు మాల ఎందుకు దిగిందో ఏమో, నేనే తప్పు చేయలేదు, ఒక గిలిగా ఉంటాడు. ఆ గిలి కలగకుండా ఉండడానికి తోడు మాల ఉన్నప్పుడు ఆ ఇబ్బంది అనేది కలగదు. అయితే ఇప్పుడు నిజంగా అట్లా ఒకటి తెగిపోవటము అనేది అదేదన్నా అంటే ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు నిజంగా ఇది ఒక అపశకునంగానో లేదంటే ఈ దీక్షలో ఏదో జరిగింది అని మాత్రమే భావిస్తాం. మనం అలా ఏం అనుకోవద్దాం, ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే మనము మాల ఇలా అవ్వాలనో లేకపోతే అలా అవుతుందనో మనం దాని గురించి ఆలోచించం. అనుకోకుండా జరిగే వాటికి సంబంధించి మనం ఇప్పుడు గట్టిగా తయారు చేయించుకున్న మాలలు ఖరీదు ఎక్కువ ఉన్నాయి. దీక్ష చేయాలనుకున్న వాడిని ఎదుటివాడు అంటే మాలధారణ తన స్తోమతకి తగ్గట్టు మాలలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ అల్లిక అనేది సరిగా లేనప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. సో దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. అలా వెంటనే దగ్గర ఏదన్నా పెద్ద మీకంటే ముందుగా వెళ్ళిన స్వాములు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేత అది ముడి వేయించుకొని చక్కగా దీక్షను కొనసాగించవచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదమ్మా. ఇప్పుడు ముఖ్యంగా అంటే భగవంతుల విషయానికి వస్తే, విష్ణుమూర్తి విషయానికి వస్తే అలంకార ప్రియుడు అని, శివుడి విషయానికి వస్తే అభిషేక ప్రియుడు అని, మరి అయ్యప్ప స్వామి విషయానికి వస్తే ఏంటి అనేది ఆయనకు ప్రియం తెలియకపోయినా పాటల్లో వింటున్నప్పుడు అభిషేక ప్రియనే అని, నెయ్యాభిషేక ప్రియనే అని చెప్పి వింటూ ఉంటాము. అంటే స్వామి కూడా అభిషేక ప్రియుడేనా? ముఖ్యంగా నెయ్యితో అభిషేకించడానికి కారణం ఏమైనా ఉందా?
చాలా మంచి ప్రశ్న. తప్పకుండా కారణం ఉందమ్మా. ఎన్నో ఉంటే నేతిని ఎందుకు తీసుకున్నారు? మనము గోవుకు సంబంధించిన వాటిల్లో ప్రతిదీ కూడా ఒక ఔషధంతో సమానమమ్మా. పంచగవ్యములు అంటారు గోవుకు సంబంధించినవి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, గోమూత్రము, మొత్తం గోమయము, ఇవన్నీ కూడా పంచగవ్యములు అంటారు. ఈ 5టికి చాలా విశిష్టత ఉంది. ఇవన్నీ వైద్యానికి ఉపయోగిస్తారు. ఒకానొక సందర్భంలో అయ్యప్ప స్వామి వారి దివ్య చరిత్రలో ఎప్పుడైతే ఈ యొక్క హరిహరసుతుడు అయ్యప్ప స్వామి బాలమణికంఠుడిగా ఈ యొక్క పందలరాజు రాజ్యంలో తన యొక్క జీవితాన్ని కొనసాగించే క్రమంలో యుక్త వయసుకు వస్తుంది. ఆ సమయంలో రాజువారికి, పందలరాజుకి, రాజశేఖరుడికి అయ్యప్ప స్వామిని పట్టాభిషిక్తుడిని చేయాలనే తపన కలుగుతుంది. నా బిడ్డే కదా అనే భావంతోనే పెంచుతాడు. కానీ నచ్చదు. అందుకని రాణి గారికి చెప్పుడు మాటలు చెప్పి, పట్టాభిషిక్తుడమ్మ నీ కొడుకు కూడా ఉన్నాడు కదా, ఆయన్ని ఇప్పుడు ఎక్కడో అనాథగా దొరికిన బాలుణ్ణి పట్టాభిషిక్తుడిని చేయడం ఏంటి అని చెప్పని అంటాడు. అయ్యో నేను దీంట్లో తప్పేముందని చెప్పి ఆ రాణిగారు ఎంతో చెప్తారు. కానీ మంత్రిలో ఉన్న అసూయ బుద్ధి వల్ల ఆమె ఆలోచన కూడా మారుతుంది. అయితే నా కొడుకుని పట్టాభిషిక్తుని చేయాలంటే ఏం చేయాలంటే అది నేను చేస్తానని చెప్పని తాంత్రిక పరిష్కారాలు. ఇప్పుడు మనకు ఒక విషయాన్ని గమనించండి, కేరళ అన్నిట్లో చాలా ముఖ్యమైనదమ్మా. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి, కేరళ టీచర్లచే ఉత్తమ శిక్షణ అంటారు ఫస్ట్. ఒక వైద్యానికి సంబంధించుకుంటే మా ఈ కేరళ వైద్యం అని అంటారు. ఒక మంత్రాలకు సంబంధించి తీసుకుంటే ఒక మాంత్రికుడు అంటే మలయాళ మాంత్రికుడు అని అంటారు. సో విద్య పరంగా తీసుకున్న, చదువు పరంగా తీసుకున్న, శాస్త్ర సంబంధమైన విద్యలకు సంబంధించి తీసుకున్న కేరళలో ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లు చాలా ఉన్నాయి. ఒక మనిషిని కట్టడి చేయడానికి కావచ్చు, ఒక మనిషిని ఉత్తమమైన పురుషుడిగా తయారు చేయడానికి కావచ్చు, సంపూర్ణమైన వ్యాధి నుంచి దీర్ఘాయుషుని పొందేటట్లు కానీ ప్రతి ఒక్క దానికి ప్రామాణికంగా మనకు కేరళలో దొరుకుతాయి. ప్రస్తుత కాలంలో ఈ తిరువెన్కోయరు, మన తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారి విశిష్టతతోటి ప్రపంచంలో కల్లా నెంబర్ 1 పొజిషన్ అయిపోయింది కేరళ. ఎందుకంటే మనం ఒక్కొక్క విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ తెలుస్తాయమ్మా. ఇప్పుడు అనంత సంపద అనేది మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయంలోనే బయటపడింది. చెప్పలేనంత బంగారము, చెప్పలేనంత ఐశ్వర్యము, రత్నాలు, మణులు, మాణిక్యాలతో కూడిన సంపద అంతా ఆలయంలో ఉందని మనకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఇతను అయ్యప్ప స్వామి మీద ఒక తాంత్రిక ప్రయోగాన్ని చేయిస్తాడు. ఎవరు? ఈ మంత్రి. ఆయనకి పట్టాభిషేకం జరగబోతుందన్న ఈర్ష్యతోటి అది జరగకుండా ఉండాలి అంటే ఈయన ఏదైనా వ్యాధిగ్రస్తుడు అన్న అవ్వాలి, ఆ సమయాన్ని అయినా తప్పించాలి. అందుకని తాంత్రిక పరిష్కారం చేయిస్తారు. అలా చేయించిన సందర్భంలో అంటే మనం పిలుచుకునే బ్లాక్ మ్యాజిక్ అన్నమాట. సో అలా చేయించినప్పుడు అంత శోభాయమానంగా అందాల బాలుడుగా ఉన్న అయ్యప్ప స్వామి శరీరం అలసట చెంది మంచాన పడే సమయం ఏర్పడుతుంది అనమాట. భగవంతులకు కూడా తప్పలేదు, ఎవరికైనా అవతార రహస్యం తెలుసుకునేంత వరకు మానవుడిగానే ఉంటుందమ్మా. అందువల్ల 10 ఏళ్ల వయసు ప్రాయం అప్పుడు ఇలా జరిగిన సందర్భంలో దేవవైద్యుడైన పరమేశ్వరుడు ధన్వంతరిగా మారి ఈ విషయాన్ని తెలుసుకొని భూమండలానికి వచ్చి అంటే ప్రచారం చేస్తారనమాట. రాజు నా బిడ్డకి ఇలా ఉంది, ఆరోగ్యరీత్యా బయట పెట్టడానికి ఏదైనా పరిహారం చెప్పగలిగిన ఎవరైనా వైద్యుడు ఉన్నారని చెప్పి ప్రచారం చేసినప్పుడు ఈ విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు దేవవైద్యుడిగా ధన్వంతరిగా మారుతాడు. ధన్వంతరిగా మారి భూమండలానికి వచ్చి స్వామివారికి నేతితో లేపనం చేసి ఆలింగనం చేసుకుంటాడు పరమేశ్వరుడు. ధన్వంతరి అంటే వైద్యానికి సంబంధించిన అధిష్టాన దేవుడు. ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ధన్వంతరి స్తోత్రాన్ని కనుక పఠిస్తే వాటికి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయన్నమాట. ఆయన దేవవైద్యుడు, ఆయన ధన్వంతరి, లయకారకుడు. ఒక మనిషి ప్రాణం పోవాలని ధన్వంతరి కూడా బయటకు వచ్చింది. అవునమ్మా, అవునవును. ఆ ధన్వంతరిగా మారి ఈయనకు నేతితో లేపనం చేసి స్వామివారిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ క్షణమే ఆయన యొక్క ఏదైతే తనలో ఆవహింపబడిన చెడు అనేది తొలగిపోయి దివ్య తేజస్సుతో కనపడ్డాడు. అందుకే స్వామిని మోహన రూప అయ్యప్ప అంటారు, మోహన బాల అయ్యప్ప అంటారు. అంటే మోహనం అంటే అందం ఒక స్థాయిని మించి కనపడడాన్ని మోహనం అంటారు. అంటే మోహనం అంటే ఆకర్షింపబడేంత
ఇంకా దాని తర్వాత ఇంకోటి లేదు అని చెప్పడానికి మోహనం అనే పదాన్ని వాడతారు. మోహన రూప అయ్యప్ప అని పాడేది కూడా అందుకనే. సో అక్కడి నుంచి ఆ స్వామివారి దివ్య తేజస్సుతో స్వామిని చూసేసరికి ఆ సందర్భంలో ఈశ్వరుడు ఆ బిడ్డకు ఒక అనుగ్రహాన్ని ఇస్తాడనమాట. ఆయన బిడ్డే కానీ అలా అంటే మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఆయన ఒక వరాన్ని ఇస్తాడు. ఎవరైతే నిన్ను స్పర్శించిన, ధ్యానించిన, అభిషేకం నీకు నేతితో అభిషేకించిన వారికి సంపూర్ణమైన జీవితాన్ని నేను ఇస్తున్నాను అని చెప్పని నీ ద్వారా వాళ్ళకి కలుగుతుందని ఆయన అనుగ్రహించి అంతర్ధానం అవుతాడు పరమేశ్వరుడు. అందుకని నెయ్యితో అప్పటి నుంచి అభిషేకానికి సంబంధించి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాలలో ఎన్నో రకాల ద్రవ్యాలు ఉన్నప్పటికీ కూడా నేతితోనే అభిషేకానికి చాలా ప్రాధాన్యత తెలియజేయడం జరిగింది. ఇప్పుడు విశేషమైతే నెయ్యితో ఎందుకనేది మాట్లాడుకున్నాం, కానీ నార్మల్గా ఏదో డబ్బాలో తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచే ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని మొత్తం పీచు లేకుండా నీట్గా తీసేసి దాంట్లో నెయ్యిని నింపి దాన్ని మొత్తం క్లోజ్ చేసేసుకొని తీసుకెళ్ళి దాంతో అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరికాయలోనే నింపుకొని వెళ్ళటానికి కారణం ఏంటండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. మనకు కేరళ ప్రాంతం మొత్తం కూడా కొబ్బరితోనే ఎక్కువ, కొబ్బరి చెట్లు మొత్తం అన్నిటికీ సంబంధించి ఇక్కడ మనం వంటకి ఏదైతే వాడతామో వంటకి మనం ఈ పామాయిల్ ఇట్లాంటివి వాడతాం, అక్కడ కొబ్బరి నూనె ప్రామాణికంగా వాడతారు. ఒకటి సాంప్రదాయంలో అక్కడ కొబ్బరికాయకు ఒక ప్రాధాన్యత తెలియజేశారు, కానీ శాస్త్రోక్తంగా కొబ్బరికాయను శుభానికి అశుభానికి రెండింటికి వాడతారు. అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే అమ్మా, స్వామివారికి మనం అభిషేకించే నెయ్యిని మనం తీసుకెళ్లేటప్పుడు ఎదురుగా ఎవరన్నా కాలం చేసిన వాళ్ళు ఎదురొచ్చారనుకోండి, అప్పుడు ఇది అపవిత్రం అయిపోతుంది, ఇది అభిషేకానికి పనికిరాదు. వాళ్ళు తాకబడలేదు, వాళ్ళకి ఎదురెళ్ళినా కూడా అది పనికిరాదు. ఒక మైలుతో ఉన్న వాళ్ళు ఎదురొచ్చినా దీనికి పవిత్రత కోల్పోతుంది మనకు తెలియకుండానే. అవును, అది అభిషేకానికి పనికిరాదు. మనం టెంకాయ ఇచ్చేటప్పుడు కింద పడితే ఇది వద్దండి వేరేది ఇవ్వండి అని అంటాం. అవును. సో టెంకాయ ఇప్పుడు వాడు వేసేటప్పుడు కింద ఎన్నో రకాల పడి ఉండొచ్చు, మనకి తెలీదు. కానీ మన చేతికి ఇచ్చేటప్పుడు కింద పడిందంటే మనకేదో తెలియని ఏమో దీనివల్ల ఏదో నైద్యమో, టెంకాయ కింద పడిపోయింది స్వామి, టెంకాయ నిలువు పగిలింది స్వామి, మామూలుగా అడ్డం పగలాలి, ప్రతి ఒక్కటి సందేహాలే మన వాళ్ళకి. సో అందుకని ఏంటంటే స్వామివారికి సమర్పించే నెయ్యిని ఎంతో పవిత్రంగా తీసుకొని వెళ్ళాలి. పూర్వకాలంలో స్వామివారి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళడానికి అనుకూలంగానే ఉండేది, కానీ మనం కొంత దూరం నుంచి వ్యయ ప్రయాసాలతో అక్కడ స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ నేతికి ఎటువంటి మైల తగలకుండా ఉండడానికి శాస్త్రోక్తంగా మనము చూడండి, మనం విత్తనం ఎక్కడో భూమిలో వేస్తే ఆ చెట్టు ఒక 30 అడుగుల హైట్లో పెరిగి ఆ పైన ఒక కాయగా మారి అందులో ఎవరూ పోయకుండా ఆ యొక్క తీర్థంలాగా జలం ఏర్పడుతుంది. సో ఎవరి వల్ల దానికి ఎటువంటి మైలో లేదనమాట. పైగా టెంకాయను మనం ముక్కంటికి సంకేతంగా మనము చెప్పుకుంటూ ఉంటాం, ఈశ్వరునికి సంకేతంగా. 3 కన్నులు కలిగింది ఈశ్వరుడు ముక్కంటి, దాంట్లో కూడా 3 కన్నులు ఉంటాయి, అందులో ఒకటి పెద్ద కన్ను 2 చిన్న కన్నులు ఉంటాయి. సో ముక్కంటికి సంకేతంగా దాన్ని తెలియజేస్తూ దాన్ని తీసుకొని దాంట్లో నీటిని ఒలికించేసి మొత్తం అందులో నేతిని నింపి అర్ఘ్యాన్ని పోస్తూ మళ్ళా ఒక బిరడాతోటి దాన్ని క్లోజ్ చేస్తామమ్మా, కార్క్ తోటి. అలా కార్క్తో బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, పోసిన నెయ్యి అలాగే దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది, దానికి ఎటువంటి మైలా తగలదు. ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం, పుణ్యకర్మలకు టెంకాయ వాడతాం, అశుభ కర్మలకు టెంకాయ వాడతాం, టెంకాయకి మైల లేదు అని చెప్పడానికే ఈ విషయం అనమాట. సో ఆ టెంకాయలో నారీగలంలో ఈ యొక్క అర్ఘ్యాన్ని నింపి స్వామివారికి అభిషేకం తీసుకుని వెళ్తాం. ఇలా తయారు చేయడాన్ని ముద్రకాయ అంటారు. ముద్రకాయ అంటారు. ఈ ముద్రకాయను తీసుకుని వెళ్ళి మనము శాస్త్రోక్తంగా ఇరుముడి 2 వైపులా ముడి కలిగినది అని దీంట్లో ఇరుముడి సాంప్రదాయాన్ని మనకు ఒకటి తెలియజేశారమ్మా. ఈ ఇరుముడిలో ఒక ప్రత్యేకత ఉంది. మనకు స్వామివారికి అభిషేకించవలసిన ద్రవ్యాలన్నీ ఒకవైపు, పూర్వకాలంలో ఇప్పుడంటే బస్సులు కార్లు అన్ని రకరకాలు ఉన్నాయి, పూర్వకాలంలో వనయాత్ర అంటే నడిచే వెళ్ళాల్సిందే. ఆ నడక మార్గంలో మనకి ఇప్పుడు లాగా స్టాల్స్ అట్లా ఏమి ఉండేవి కాదు, వీళ్ళు తీసుకొని వెళ్ళే పదార్థాలు ఏదన్నా ఉండేవి. ఆ తీసుకువెళ్ళే పదార్థాలు 2వ మూటలో పెట్టుకునేవాళ్ళు, ఇరుముడి. ఒక దాంట్లో స్వామివారి ద్రవ్యాలు, ఒకవైపు తీసుకొని వెళ్ళాల్సిన ద్రవ్యాలు అంటే భుజించడానికి వీళ్ళకి సంబంధించి తీసుకొని ముడిగట్టి దాన్ని ఇరుముడిగా తీసుకొని వెళ్ళి పంబానది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇరుముడి దీక్ష అంటే అక్కడ ఇరుముడులన్నీ కిందకి దించి పంబానదిలో స్నానం ఆచరించి పంబ సద్ది చేసేవాళ్ళు. అంటే అక్కడ ఇరుముళ్ళు ఇప్పి 2వ మూటలో ఉన్న పదార్థాలను వండి
భుజించి అక్కడ నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామున బయలుదేరేవాళ్ళు. అంటే ఖచ్చితంగా నిద్ర చేయాల్సి ఖచ్చితంగా ఉంది ఆ సాంప్రదాయం. కానీ ప్రస్తుత కాలంలో పెరిగిన జనాభాలకు జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే లోపలే అక్కడ అంటే నిలబడ్డానికి కూడా స్థలం లేనంత ఇదిగా కిక్కిరిసిపోయిన జనంతో ఉంటుందన్నమాట. దగ్గర దగ్గర 5 కోట్ల జనాభా వరకు వస్తున్నారమ్మా ప్రతి సంవత్సరము. అందువల్ల ఇంత జనాభా పెరిగిపోయేసరికి వసతులు అన్ని రకాలుగా లేకపోయినందువల్ల దర్శనం చేసుకొని నేరుగా వచ్చేయడం జరుగుతుంది. పంబలో ఉండి పంబ సద్ది జరిపి మరలా స్నానమాచరించి సంధ్యా సమయంలో పంబయిల్ విళక్కు అనే పేరుతో, విళక్కు అంటే దీపాల సమూహం, ఒక 3 అరటి పొదలతో ఒక దీపాల వరుసను తయారు చేసి నీటిలో, ఎందుకంటే ఈ అరటి పొదలన్నీ ఏంటి నీళ్ళల్లో మునగవు అనమాట. సో దానివల్ల దాని మీద దీపాలు పెట్టి ఈ యొక్క పంబా నదిలో వదిలేవాళ్ళు. దాన్ని పంబైలు విళక్కు, అదే దానికి సంకేతమే. ఈ యొక్క కార్తీక మాసంలో దీపానికి చాలా విశిష్టత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణి దీపేన హరతే పాపం సంధ్యాదీపం సరస్వతి సంధ్యాదీపం నమోస్తుతే. అటువంటి సంధ్యాదీపాన్ని మనం స్మరణ చేసినా, దర్శించినా, స్పృశించినా మనకు ఎటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. కాబట్టి పూర్వజన్మకు సంబంధించిన ఏదన్నా ఉన్నా కలిదోష నాశనాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ స్వామివారిని దర్శించి ఆ యొక్క పంబానదిలో దాన్ని పంబైల విళక్కు పేరుతో వదిలేవాళ్ళు. అందుకని మనం శరణఘోషలో కూడా పంబానది ఏ ఈ శరణమయ్యప్ప, పంబైల విళక్కే ఈ శరణమయ్యప్ప అని నీలిమల ఎట్టమే ఈ శరణమయ్యప్ప అంటారు. అంటే ఇది పంబానదిలో వదిలిన తర్వాత నీలిమల ఎక్కండి అని చెప్పడానికే శరణఘోషలో వివరంగా చెప్పారనమాట. నీలిమల ఎట్రం, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తియాలే, భస్మక్కులమే. శరంగుత్తి వరకు వెళ్ళిన తర్వాత మనం భస్మక్కులంకి వెళ్ళి అక్కడ ఆ నదిని ప్రోక్షణ చేసుకొని ఆ నీటిని అప్పుడు 18 దగ్గరికి రావాలి. కానీ ఇప్పుడు పెరిగిన జనాభాకి పంబ అది వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేరుగా స్వామివారి దర్శనానికి టర్నింగ్ చేసి స్వామి దర్శనానికి పంపించేస్తున్నారు అనమాట క్యూని. సో అంటే తర్వాత దర్శించుకోవచ్చు అనే ఇదితోటి మార్చారనమాట. భస్మక్కులం 18 నెయ్యాభిషేక ప్రియునే. 18 దర్శించి మనం 18 మెట్లు ఎక్కగానే మనసు ఫస్ట్ మనకు కనబడేది నెయ్యాభిషేక రూపంలో స్వామివారి దివ్య రూపం దర్శనమిస్తుంది. ఆ తర్వాత నెయ్యాభిషేకం అయిపోయిన తర్వాత మనకు కర్పూర జ్యోతిలో స్వామివారి దర్శనమిస్తారు. అప్పుడు మనకు ఆయన జ్యోతిస్వరూపుడుగా దర్శనమిస్తాడు. అంటే లోపల మొత్తం అంతా దీపాల వెలుగులోనే స్వామి కనపడతారమ్మా. అప్పుడు ఈ కర్పూరాన్ని ఎక్కువగా వెలిగించినప్పుడు ఏమవుతుందంటే ఆ కాంతిలో ఆయన ఒక దివ్య జ్యోతిలాగా కనబడతాడు. అందుకనే జ్యోతి స్వరూపనే ఈ శరణమయ్యప్ప అంటాం. అక్కడి నుంచి మనం మళ్ళీ తిరిగితే అంటే వెనక్కి తిరిగినప్పుడు ఎదురుగా కనబడేది పొన్నంబల మేడు. ఆ పొన్నంబల మేడు మీద స్వామివారు మొట్టమొదట పందల రాజుకు పంబాబాలుడిగా అతనికి దొరికిన ప్రదేశం అన్నమాట. పందల రాజుకి పందలరాజు అయిన ఈ రాజశేఖరుడికి బాలమణికంఠుడి రూపంలో మెడలో మణిమాలను ధరించి దర్శనమిచ్చిన ప్రదేశము పొన్నమలమేడు. ఈరోజు కూడా అక్కడే జ్యోతి రూపంలో ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు సంధ్యా సమయంలో ఆకాశంలో వండర్ ఏంటంటే మనం ప్రతిరోజు నక్షత్రాలను ఆకాశంలో చూస్తుంటాం. కార్తీక మాసంలో మనం భోజనం చేసేదాన్ని, ఉపవాసం ఉండి భోజనం చేసేదాన్ని నక్తము అంటారు. అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత చేసే భోజనం అనమాట. అక్కడ ఈ యొక్క శబరిమలలో ఉన్న ప్రత్యేకత మకర సంక్రాంతి నాడు సంధ్యా సమయంలో ఆకాశంలో మనం చూసినప్పుడు ఒక్క నక్షత్రం కూడా ఉండదమ్మా. ఒకే ఒక్క నక్షత్రం జ్యోతి ఎక్కడైతే మనకు దర్శనమిస్తుందో దాని పై భాగంలో ఉత్తరా నక్షత్రం పేరుతో ఒక వెలుగుతో కలబడుతూ ఉంటుంది. ఆ ఒక్క నక్షత్రం వచ్చి తర్వాత జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత మిగతా నక్షత్రాలన్నీ వస్తాయి. ఆ రోజు మాత్రం ఆ వండని చూడొచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల కల్పితాలు జరుగుతున్నాయి. అది జ్యోతి నిదర్శనం కాదు, లేకపోతే అదంతా బూటకమని చెప్తున్నారు. ట్రావెన్కోర్ వాళ్ళు సో దాని కొన్నిటికి ఆ యొక్క ఆచారాన్ని కొనసాగించడానికి చేస్తున్నామని కూడా ఒప్పుకున్నారు. కానీ ఎవరు ఎన్ని ఒప్పుకున్నా దైవ సంకల్పంతో జరిగిన విధానంలో ఆకాశంలో కనబడే నక్షత్రం మాత్రము అది రియల్గానే అది భగవద్ అనుగ్రహంతో జరుగుతుందమ్మా. అక్కడి నుంచి ఆ సందర్భంలో జ్యోతి వచ్చిన తర్వాతే మిగతా నక్షత్రాలన్నీ మనం చూస్తాం. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు జ్యోతిని సృష్టించవచ్చు, ఆకాశంలో నక్షత్రాన్ని సృష్టించలేరు కదా. మనకు కనబడితే నక్షత్రాలన్నీ ఒకేసారి కనబడాలి. కానీ ఉత్తరా నక్షత్రం ఫస్ట్ దర్శనమిచ్చిన తర్వాత మాత్రమే మిగతా నక్షత్రాలన్నీ మనం చూడగలం. ఈ యొక్క విషయం అది ఆ సందర్భంలో మాత్రమే మనం మకర జ్యోతి దర్శనానికి వెళ్లే వాళ్లకు ఈ యొక్క అనుభూతి ఖచ్చితంగా గమనిస్తే మాత్రము ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతారమ్మా. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు కొబ్బరికాయ విషయం మాట్లాడినప్పుడు కొబ్బరికాయ ఇలా పలిగింది అలా పలిగింది, ఎలా అయితే అది పగిలిందో దాన్ని బట్టి మనము ప్రతి ఒక్కటి కూడా డిసైడ్ చేసుకుంటాం. అంటే ఇలా పగిలిందంటే ఇది జరుగుతుంది, శుభమనో అశుభమనో రకరకాలుగా. ఇక్కడ స్వామివారికి తీసుకెళ్లే ఆ నెయ్యి అభిషేకం కోసం మనం కొబ్బరిలో తీసుకెళ్తాము, అక్కడికి
అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామికి అభిషేకం చేసేటప్పుడు కొన్నిసార్లు అది మనం ఎలా పోసామో అలా లిక్విడ్ రూపంలోనే ఉంటుంది, కొన్నిసార్లు గడ్డగట్టిపోతుంది. అవునమ్మా. అయితే ఈ దీక్షలో వెళ్ళిన భక్తులు ఆలోచించే విధానం కూడా అంటే ఎలా ఉంటుందంటే, ఇది ఇలా ఉంది ఎందుకు, అలా ఉండాలి, మామూలుగా నెయ్యి అయితే గడ్డగడుతుంది కదా, మరి గడ్డగట్టిన దాంతో అభిషేకం చేస్తున్నా, గడ్డగట్టిందంటే శుభమా, ఇది శుభమా అని వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు పోల్చుకోవడం అనేది మొదలు పెడతారు. అవునమ్మా, అసలు ఏంటి మంచి ప్రశ్న. వాస్తవం అండి? చెప్తాను మా వివరంగా తెలియజేస్తాను. ఇక్కడ మనం అసలు ఫస్ట్ టెంకాయని కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, టెంకాయ పైన ఒక పెంక్ అనేది మనలో ఉన్న అహంకారానికి, అజ్ఞానానికి సంకేతం అమ్మా. మనకు మనసుకి సంకేతం తెలుపు. అందుకని బయట ఎప్పుడైతే భగవంతుని ముందు మనం చేతులు జోడించి శిరస్సు వంచి ఈ యొక్క టెంకాయని కొట్టినప్పుడు మన అహంకారాన్ని పోగొట్టుకొని మన యొక్క స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని మనం నాలో అహంకారాన్ని పోగొట్టుకున్నానని చెప్పడానికే ఈ సంకేతంగా ఈ టెంకాయని మనం కొడతాం. ఇక్కడ మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రస్తుత కాలంలో గురుస్వాములుగా ఉన్నవాళ్ళు 5వ సారి 7వ సారి వెళ్ళిన వాళ్ళు నేను గురుస్వామి అని చెప్తూ ఉంటారు. గురుస్వామి అంటే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా. అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యాలు మనం ఎంతవరకు తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది కొంత ఉంటూనే ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శించిన సందర్భంలో నేతిని మనం ఇరుముడి సాంప్రదాయంలో చాలా విశిష్టతగా తీసుకుని వెళ్తాము. స్వామివారిని దర్శించిన తర్వాత గురుస్వామి ఒకచోట అందరినీ కూర్చోబెట్టేసి, కన్య స్వాములు ఉంటారు, కత్తి స్వాములు ఉంటారు, దాంట్లో ముందు వెనక అందరు స్వాములు ఉంటారు. ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు మణికంఠ స్వాములు ఉంటే వాళ్ళ ఇరుముడి తీసుకుంటారు, తర్వాత కన్య స్వామి, ఇట్లా ఆర్డర్ వైజ్గా ఒక్కొక్క టెంకాయని పగలగొట్టి దాంట్లో ఉన్న నేతినంతా ఒక పెద్ద గిన్నెలో ఏర్పాటు చేస్తారమ్మా. ఈ గిన్నెలో పోసేటప్పుడు ఒక ప్రత్యేకంగా అందరూ చెప్పుకునే ఒక అంశం మీరు అడిగినదే వివరంగా చెప్తాను. ఈ నేతిని కొట్టి పగలగొట్టేటప్పుడు ఎవరికైతే ఇప్పుడు మణికంఠ స్వామి అంటే ఈ ఇరుముడి కట్టే సాంప్రదాయంలో కూడా ఫస్ట్ ఇరుముడి వాళ్ళకే కడతారు. వాళ్ళకే కట్టేటప్పుడు నెయ్యి అక్కడ అగ్నిహోత్రం దగ్గర వేడివేడిగా ఉంటుంది. వేడివేడి నెయ్యి, నేతికి ఒక గుణం ఉంది, ఏంటి, చల్లారితే గడ్డగడుతుంది. ఇక్కడ ఈ నేతిని తీసుకుని వేడివేడిగా పోసినప్పుడు ఈ చిన్నపిల్లలకు సంబంధించిన నేతిని బాగా పలచగానే ఉండిపోతుంది. గట్టిగా అంటే వీళ్ళు కార్కు పెట్టే విధానాన్ని బట్టి ఇప్పుడు కార్కులో కూడా మోసాలు జరుగుతున్నాయి. అంటే వాటికి కూడా హోల్స్ ఉన్నాయి. గాలి పోకుండా ఉండడానికి కార్కు వాడతారు. ఇప్పుడు ఆ కార్కే హోల్స్గా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంత గాలి అనేది లోపలికి వెళ్ళినప్పుడు నేతికి ఉన్న స్వభావానికి గట్టగట్టేదానికి అవకాశం ఉంటుంది. అలా లోపలికి గాలి ప్రవేశించినప్పుడు ఆ పోసిన నెయ్యి పోసినట్లుగానే ఉంటుందమ్మా. వీటన్నింటినీ ఒక్కొక్క టెంకాయని పగలగొట్టి దాంట్లో పోసేటప్పుడు పక్కన ఉన్న స్వాములందరూ వీళ్ళ అపోహ ఏంటంటే, ఒరే పలచగా ఉంది, ఏంది, నేను నిష్ట సరిగా లేదా అంటే ఒక స్వామి అంటాడనమాట, పోయిన సంవత్సరం అతనిది నెయ్యి గడ్డగా రౌండ్గా పడి ఉంటుంది, పోయిన సంవత్సరం స్వామి నాది రౌండ్గా ఉంది, నెయ్యి అట్నే గడ్డగట్టింది, టెంకాయ కొబ్బరి చిప్పలో మోములాగే పడిపోయింది, స్వామివారికి నేను అభిషేకానికి వెళ్ళాను, చాలా బాగా చేశాను నిష్ట అని అంటాడు. అనగానే ఏమంటుంది, ఇతను ఎంతో పవిత్రంగా ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ నిష్టగా ఈ యొక్క యాత్ర పూర్తి చేసిన స్వామికి అంటే నేను నిష్ట సరిగా లేనా, నా నెయ్యి ఇలా పలచగా ఉందంటే నేను దీక్ష సరిగా చేయనట్ట, నా దీక్షలో ఏదన్నా లోపం జరిగిందా అని తనలో తాను మదన పడుతూ ఉంటాడు. సో ఇంకొక అతన్ని టెంకాయ కొట్టినప్పుడు సగం మాత్రం గట్టి ఉంటుంది, సగం మాత్రం నెయ్యిగా ఉంటుంది. ఉంటుందమ్మా. కరిగే స్వభావము, టైము, ఈ నేతిని నింపే సమయం కూడా ఉంటుంది. లాస్ట్ పోసిన వాళ్ళు ఈ గడ్డగానే ఉంటాయి. ఎందుకంటే నేతిని ప్రతిసారి కాల్చరు అంటే వేడి చేయరు. సో అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసినప్పుడు అవి మనం తీసుకొని వెళ్ళి వారం రోజుల ప్రయాణంలో గడ్డగట్టడానికి అవకాశం ఉంది. కొందరి గడ్డగడతాయి, ఆ కార్కు పెట్టే విధానంలో కొందరి పలచగా కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు సగం ఉండి అరే నేను సగమే చేశానేమో దీక్ష, నా సగమేదో లోపం చేశాను నేను అని తనలో తను అనుకుంటాడు. ఈ పక్కన ఈ స్వాముల వల్ల ఏమవుతుందంటే, ఈ టెంకాయని ఇలా కొట్టి పగలడం వల్ల సగం నీళ్లుగా ఉంటే దీక్ష లేనట్టు, గడ్డగడితే దీక్ష అమితంగా ఉన్నట్టు, అసలు దీనికి సంబంధమే లేదమ్మా. అలా అనుకుంటే ఎవరిదైతే పల్చగా ఉండి దీక్ష చెయ్యలేదు, నేను సరిగా చేయలేదని బాధపడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను. అభిషేకానికి స్వామివారికి నేతిని తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరు అయితే కొందరు ఒక 5 మంది 10 మంది గడ్డగా రౌండ్గా ఉన్నాయనుకోండి అమ్మా, స్వామివారికి అభిషేకాన్ని ఇలా చేసేటప్పుడు గడ్డగా ఉండేది నిలబడుతుందా, పల్చగా ఉండేది నిలబడుతుందా స్వామివారి అభిషేకానికి? పల్చగా ఉన్నప్పుడు స్వామివారికి శరీరం మొత్తం తాకుతూ వస్తుంది. గడ్డగా ఉండేది అనేది ఇలా వంచగానే నేరుగా దొల్లి పాదాల దగ్గర కింద పడిపోతుంది. అభిషేకం ఎవరిది జరుగుతుంది, ఎవరు నిష్టగా ఉన్నట్టు? సో ఇక్కడ ఏంటంటే నెయ్యి పల్చగా ఉన్నా గట్టిగా ఉన్నా ఇప్పుడు నెయ్యిలో కూడా కల్తీలు జరుగుతున్నాయమ్మా. పూర్వం ఆవు నెయ్యి అంటే
స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయినాయి, వ్యాపారం కోసం రకరకాలుగా తయారు చేస్తున్నారు. వాటి వల్ల కూడా ఇప్పుడు పోసేటప్పుడే ఎక్కువగా కొద్దిగా గాలి తగిలినా కూడా గడ్డగట్టిపోతున్నాయి. అక్కడ మేము అభిషేకం చేసేటప్పుడు లేదా ఈ ఇరుముళ్ళు కొట్టేటప్పుడు చూస్తుంటాం కదమ్మా, అసలు నెయ్యి అంటే దాన్ని ఇట్లా గట్టిగా ఒత్తితే కూడా పగలదనమాట. నెయ్యి గడ్డగట్టిన నెయ్యి కూడా అంత ఇంకో కొబ్బరి మోములాగా తయారవుతుంది. సో అంటే కల్తీ నెయ్యి అయిపోయింది అనమాట. సో అందుకని వీటి మీద మన భక్తిని ఆధారం చేసుకొని అయ్యో నేను నిష్టగా లేననో లేదా నేను గడ్డగా ఉంటే నేను బ్రహ్మాండంగా నిష్టంగా ఉన్నాననేది నిర్ధారణ చేయడం కాదు. మనం ఇంత 41 రోజులు మండల కాలం దీక్ష చేసి స్వామివారి అభిషేకానికి మనం నెయ్యి తీసుకుని వెళ్ళేటప్పుడు ముద్రకాయలు పోసేటప్పుడు శాస్త్రోక్తంగా ఒక మాట చెప్పించాలమ్మా. మండల దీక్ష పరిసమాప్యర్థం అంటే ఈ యొక్క మండల 41 రోజులు 48 రోజులు నేను దీక్ష పూర్తి చేసిన ఫలితంగా పరిసమాప్యార్థం నారీకేళం అర్ఘ్యం ధారయామి, ఈ యొక్క టెంకాయలో నేను స్వామియే శరణమయ్యప్ప అంటే నేను నీ అభిషేకానికి నెయ్యిని తీసుకొస్తున్నాను తండ్రి అని మనం చెప్పినప్పుడు ఆ నెయ్యి స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకించబడుతుంది అని అంటే నీ యాత్ర సంపూర్ణంగా పూర్తయినట్లు. అంతేగాని టెంకాయలో ఉన్న నెయ్యిని బట్టి మన భక్తిని పరిశీలన చేసుకొని ఎవరో తెలిసి తెలియని స్వామి అన్న మాటలకు మనం దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే గురుస్వాములుగా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఒక గురువుని వెన్నంటి గురువుతో పాటే ఉన్నప్పుడే నీ యొక్క జీవితానికి సంబంధించి అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉందనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్వామికి అభిషేకించిన ద్రవ్యాలు మామూలుగా మనము పంచామృతాలైనా ఏవైనా తీర్థంగా స్వీకరిస్తూ ఉంటాం. అక్కడ స్వామికి నెయ్యితోటే అభిషేకం. ఆ నెయ్యిని మనం ఇంటికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే మనం తీసుకొని వెళ్ళిన స్వామివారికి నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మరలా మనకు ఇస్తారమ్మా. కాకపోతే ఇప్పుడు మనం 5 కేజీల నెయ్యి ఇచ్చామనుకోండి, మనకు వచ్చేసరికి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు కొంత ఒలికిపోతుంది కాబట్టి మనకు 2 కేజీలు 2.5 కేజీ రావచ్చు. దాన్ని అంతా మరలా కొద్దిగా ప్రతి ఒక్క స్వామికి పంచడం జరుగుతుంది. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇరుముడి సాంప్రదాయంలో మనం బియ్యాన్ని పోస్తాం. ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించాలమ్మా. పూర్వకాలంలో ఈ ఇరుముడి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలంటే అమ్మా నేను ఇంట్లో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నానంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే భయంకరమైన కీకారణ్యంగా ఉండేది. కొందరు వెళ్తే తిరిగి వచ్చేవాళ్ళు కూడా కాదమ్మా. అటువంటి సందర్భాల్లో దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో మనిషికి కాలం చేసినప్పుడు ఏం చేస్తారమ్మా, పెద్దవాళ్ళు వాళ్ళ చేతితో భోజనం పెట్టాలనే సాంప్రదాయంలో చనిపోయిన మనిషికి నోటి దగ్గర బియ్యం పోస్తూ ఉంటారు, గమనించండి కొందరు. అయితే మన చేతుల మీదుగా మనం వాళ్ళకు బియ్యాన్ని సమర్పించే ఒక సాంప్రదాయంలో కూడా కుటుంబ సభ్యులందరినీ పిలిచి వారి చేతులతోనే బియ్యాన్ని వదలడానికి కూడా ఆంతర్యం అదే ఇందులో. కానీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో తిరిగి రావాలనే సంకల్పంతోనే వాళ్ళు వేస్తారు. ఆ స్వామివారికి ఏదైతే సమర్పించిన నేతితో పాటు ఇరుముడి బియ్యం కూడా తీసుకొని వెళ్తాం కదమ్మా, ఆ బియ్యాన్ని కూడా మనం కొంత తీసుకొని వస్తాం. స్వామివారికి అక్కడ అన్నాభిషేకానికి అన్నంతో చేసే ప్రసాదానికి కొంత సమర్పించేసి కొద్దిగా బియ్యం అందరికీ కూడా ఎవరికి వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఆ బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసిన నేతిలో కొద్దిగా వేసి ఇంట్లో పొంగలి స్వామివారికి వచ్చిన తర్వాత ప్రసాదంగా పెట్టే ప్రసాదానికి ఆ యొక్క బియ్యాన్ని నేతిని వాడతారు. అందులో కూడా కొంత నేతిని మన దగ్గర భద్రతగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు స్వామి, అది అయ్యప్ప స్వామి నెయ్యి అంటే చాలా నిష్టగా ఉండాలి కదా, మేము పూర్తిగా వాడేస్తామని అంటే వాడుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆపద్ధర్మంలో ఆరోగ్యరీత్యా కుటుంబంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ నెయ్యి అపమృత్యు దోషాలను కూడా పోగొడుతుందమ్మా. మనం ఇందాక చెప్పుకున్న అంశంలో సాక్షాత్తు అయ్యప్ప స్వామి భూతగణాల చేత ఆవహింపబడి తను మంచాన పడిన సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ధన్వంతరిగా ఆయనకు ఆ నేతితో లేపనం చేసి ఆలింగనం చేసుకొని ఆయనకి ఇచ్చిన వరం ఏంటి, నిన్ను ఆరాధించిన స్పర్శించిన స్పృశించిన వారి జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు, సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు, నిన్ను దర్శించినా చాలు స్పృశించినా చాలు అభిషేకించినా చాలు అని చెప్పి ఏదైతే నేతిని లేపనం చేశాడో ఆ నేతికి ఒక విశిష్టత ఉందని మనకు అప్పుడే తెలియజేయబడింది. అందుకని ఆ నేతిని మనం భద్రపరుచుకొని పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే పాదాలకు పూయకుండా మామూలు శరీర పైభాగాలకు ఏదైతే అనారోగ్య సమస్యతో ఉందో ఆ నేతిని పట్టుకొని స్వామివారి దివ్య మంత్రాన్ని చెబుతూ వారికి అది రక్షగా కనుక పెడితేమ్మా ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాల సైతము ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి మూలమంత్రము ప్రస్తుత కాలంలో ఏ పుస్తకాల్లో కూడా ఇవ్వట్లేదమ్మా. ఎందుకంటే పాతకాలంలో పుస్తకాల్లో మనకి ఇప్పుడు నా స్వామివారి నమస్కార శ్లోకాలు 18 ఉన్నాయి, పాత దాంట్లో 54 ఉన్నాయి. అందుకని ఏంటంటే
పాత పుస్తకాల్లో మనకు అయ్యప్ప స్వామి వారి చరిత్రకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేయబడ్డాయి. భూతనాథోపాఖ్యానం అని చెప్పి దీనికి అయ్యప్ప స్వామి వారి మహాగ్రంథం ఒకటి ఉందమ్మా. దాంట్లో ప్రతి ఒక్క అంశం గురించి వివరంగా తెలియజేయబడింది. అందులో చెప్పబడినవే ఇవన్నీ కూడా. మనం తెలుసుకుంటున్న ప్రతి ఒక్క అంశం కూడా భూతనాథోపాఖ్యానంలో చెప్పబడినవి. అందుకని ఈ యొక్క నేతిని స్వామివారికి సమర్పించేటప్పుడు ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః మంత్రం మరొకసారి, ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః, GHROOM గ్రూం నమః పరాయ గోప్త్రే GOPREY గోప్త్రే నమః. ఇలా ఎవరైతే స్వామివారి దివ్య మంత్రాన్ని ప్రతినిత్యము అయ్యప్ప స్వామివారి దీక్ష చేసుకొనే చెయ్యాలని ఏ నియమం లేదమ్మా. ఎవరైతే వారి కుటుంబంలో ఏదైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టం గురించి స్వామివారికి చెప్పుకొని ఈ యొక్క దివ్య మంత్రాన్ని ప్రతినిత్యము గనక స్మరణ చేస్తున్నా వాళ్ళు ఆ యొక్క కష్టం నుంచి బయటపడతారు. అయ్యప్ప స్వామివారి అవతార రహస్యంలో మనం తెలుసుకోవాల్సిన ఏంటి? ధర్మశాస్త్ర అంటే ఏంటి? ధర్మాన్ని శాసించేవాడు. మనం ఈ దీక్షా నియమాల్లో ఆచరించవలసింది ఏంటి? ధర్మానికి నేను కట్టుబడి ఉంటున్నాను స్వామి అని చెప్తూ మండల కాలాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ధర్మానికి కట్టుబడి ఉన్నావో భగవంతుడు నీకు కట్టుబడి ఉంటాడు. అయ్యప్ప స్వామి అవతార రహస్యంలో చెప్పబడింది అదే. ఎప్పుడైతే నువ్వు ధర్మానికి కట్టుబడి ఉంటే నీ వల్ల తప్పు జరగనప్పుడు నీ కుటుంబంలో ఏదైతే శుభం జరగాలో అది నా అనుగ్రహంతో నీకు సంపూర్ణంగా జరుగుతుందని అయ్యప్ప స్వామి వారు దీంట్లో వివరంగా తెలియజేశారు. కాబట్టి మనము అందుకనే గురుస్వాములతో పాటే మనం అనుసరించాలని చెప్పడానికి ప్రధాన ఉద్దేశం అమ్మా. ఇప్పుడు మనకై మనం చేసే వాటిలో కొన్ని తెలిసి చేయొచ్చు, కొన్ని తెలియక చేయొచ్చు. అదే గురువుల ఆధ్వర్యంలో కనుక మనం చేసేదానికి ఎటువంటి పొరపాటు జరగదు. ఇంకోటి, ఇక్కడ ఇరుముడు ఎత్తేటప్పుడు దించేటప్పుడు కూడా కన్యస్వాములను ఎత్తకూడదు అనేది కూడా చెప్తుంటారమ్మా. ఎందుకంటే స్వామివారు ఇప్పుడు 41 రోజులు 48 రోజులు ఒక మండలకాల దీక్షలో తను భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఈ స్వామివారికి అభిషేకానికి వెళ్ళేంత వరకు ఆ టెంకాయలోనే ఉంటుంది అతని దీక్షా ప్రతిఫలం. ఒక సంకల్పంతో అతను తీసుకుని వెళ్ళేటప్పుడు అది ఏ కారణం చేత ఇరుముడి జారినా లేకపోతే కింద ఎట్లా పడితే అట్లా పెట్టేటప్పుడు ఆ టెంకాయకి ఏదైనా ఆటంకం జరిగిందనుకోండి, అభిషేకాన్ని తీసుకెళ్లే నెయ్యి అనేది జారిపోయినప్పుడు అతనికి ఎంత దీక్ష కఠినంగా చేసినా అభిషేకానికి సంబంధించిన నెయ్యి లేకపోతే అది బాధ కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేయడానికి గురువుల ఆధ్వర్యంలో మాత్రమే కన్యస్వాములు ప్రయాణం చేయాలి అని ఒక నియమాన్ని పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క విషయంలో గురుస్వామి ఇది ఒక్కరు కింద దించండి, ఇరుముడి దించితే నేను ఇట్లా బయటికి వెళ్ళా అంటే మలమూత్ర విసర్జన కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు పక్కన గురువులు అనేవాళ్ళు ఉన్నప్పుడు ఆ యొక్క ఇరుముడిని స్వామివారి దగ్గర చేర్చేంత వరకు ఎటువంటి ఆటంకం కలగదు అని చెప్పడానికి గురువుల ఆధ్వర్యంలోని ఈ యొక్క కన్యస్వాములు ప్రయాణించాలని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. మామూలుగా దీక్షలో ఉన్నప్పుడు వాష్రూమ్స్ యూజ్ చేసినా కూడా స్నానం చేయాల్సిందే, కాళ్ళు కడుక్కోవాల్సిందే అంటారు. ఇప్పుడు ఇలా ఇరుమురు తీసుకొని వెళ్తున్నప్పుడు ఎంతో దూరం ప్రయాణిస్తుంటారు. ఇలా మరి వాటి కోసం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కునే సౌలభ్యం ఉంటుంది ఉండదు, అలాగే మరి ఇడుమురిని తీసుకుంటారు, అది తప్పులేదంటారా? కరెక్ట్ అమ్మా, మీరు అడిగింది మంచి ప్రశ్న. కానీ అక్కడ ఏంటంటే అమ్మా, ప్రస్తుత కాలంలో అయితే ఆ ఇబ్బంది లేదు. ప్రతి చోట ఈ యొక్క మలమూత్ర విసర్జనకు సంబంధించిన కొన్ని కేంద్రాల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది పాదయాత్రలో. సో వాటి వల్ల దీక్షా సమయంలో మన దగ్గర గురువులు ఉన్నప్పుడు ఆ ఇరుముడి వాళ్ళ దగ్గరకు ఇచ్చి వాళ్ళు వెళ్ళి మలమూత్ర విసర్జన ఏదైనా చేయండి. మూత్రానికి వెళ్తే కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది. ఇంకా వాష్రూమ్ కనుక వెళ్తే స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే మాలధారణ ఈ యొక్క ఇరుముడిని మళ్ళీ శిరోధారణ చేయాలి. అందుకని అప్పటిదాకా ఎవరైతే వాళ్ళతో పాటు ఉన్నారో వాళ్ళు ఒకవేళ స్నానం చేయడానికి నీళ్లు లేవనుకోండి, వీళ్ళతో పాటు వచ్చిన తోడు ఎవరైతే స్వామి ఉంటారో వాళ్ళ ఇరుముడిని తీసుకొని వస్తారనమాట. ఇప్పుడు మీరు ఒక మంత్రం చెప్పారు. మామూలుగా మంత్రాల విషయానికి వస్తే సాధారణంగా దీక్ష విషయంలో కాకుండా గురువు ఉపదేశం లేదే మంత్రం చేయకూడదు. మంత్రం తీసుకున్నామంటే అది ఒక జపం లాగా చెయ్యాలి. ఈ మంత్రానికి అదంతా అవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. నేను చెప్పడానికి గల ఆంతర్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దివ్య విశిష్టతను తెలుసుకోవాలి అని అంటే ఒక గురు సముఖంగానే జరగాలి. నేను 31 యాత్రను పూర్తి చేశాను లాస్ట్ ఇయర్ తోటి. అందుకని ఒక సంకల్పంతో నా గురువులు నాకు ఏదైతే తెలియజేశారో కొత్తగా దీక్ష తీసుకుంటున్న వాళ్లకు ఆచరిస్తున్న స్వాములకు ఈ యొక్క విషయం కనుక తెలియకపోతే తెలియజేయాలన్న సంకల్పంతోనే నేనే చెప్పడం జరిగింది. అది గురు సముఖంగా వినినా కూడా ఆ యొక్క ఫలితాన్ని వినిన దాన్ని చదవడం వల్ల కూడా గురువు దగ్గర ఏదైతే మంత్రోపదేశం తీసుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో అదే ఫలితం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. పుస్తకాల్లో చూసి చదివేటప్పుడు మంత్రం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు కనుక తప్పు కనుక ఉందనుకోండి తప్పు చదువుతారు. దీన్ని గురు సముఖంగా ఎందుకు చేయమంటారంటే ఇందుకే
పుస్తకాలు అనేవి ఇప్పుడు ఆధారపూరితంగా ప్రింట్ చేసేటప్పుడు ఒక అక్షరం తప్పుపోతే అక్షరమే మారిపోతుంది. మీకు ఉదాహరణకు ఒక మహా తపస్వి చండీ యాగాన్ని విశేషంగా చేసేవాడు. చండీ యాగంలో అతను ఎవరికి పూజ చేసినా కూడా అందరికీ బ్రహ్మాండం కలిసి వస్తుంది. కానీ అతని కుటుంబంలో పెళ్లి చేసుకున్న ప్రతిసారి భార్య ఒక నెలకి అలా మరణిస్తుండేది. 6 సార్లు అలా మరణిస్తుంది. 7వసారి కూడా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న సందర్భంలో ఈ యొక్క చండీ యాగాన్ని సప్తశతి 700 శ్లోకాలు గలదనమాట. ఒకసారి అతనికి తానే ప్రశ్నించుకుంటాడు, తల్లి నేను ఎవరికి పూజ చేసినా వాళ్ళందరికీ కూడా ఎంతో గొప్పగా కలిసి వస్తుంది, మరి నా కుటుంబంలో నాకు ఎందుకు కళ్యాణాలకు సంబంధించి ఇన్నిసార్లు దోషం కలిగింది, నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నేను ఇంత భక్తితో నీకు పూజ చేస్తున్నాను, మరి నా విషయంలో నాకు ఇట్లా భార్య గతించడానికి కారణం ఏంటి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటాడు. అమ్మవారు అప్పుడు ఒక దివ్యవాణి రూపంలో, ఇప్పుడు నేను నీ ఆధ్వర్యంలో ఒక దివ్యవాణి రూపంలో వింటున్నాను ఆయన, నువ్వు చదివేదంతా మళ్ళీ ఒకసారి చదవమని చెప్తుంది. ఆ చదివే దాంట్లో భార్యాం రక్షతు అని చదవాల్సిన చోట భార్యాం భక్షతు అని చదువుతాడు. భక్షణం అంటే ఏంటి? సమర్పించడం. అంటే అమ్మ నీకు ప్రసాదంగా నివేదంగా ఇస్తున్నాను అని. ఇక్కడ ఏంటి, వాళ్ళు ఏ సంకల్పంతో చదివారో అదే ఫలితం ఇస్తుంది అమ్మవారు. నాకు అష్టైశ్వర్యాలు ఇమ్మంటే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. ఆ చదివే దాంట్లో పొరపాటు ఉంటే నెగిటివ్ కూడా అలాగిస్తుంది. సో అప్పుడు ఆయనకి ఆ విషయం భార్య భక్షిత అంటే దాని అర్థం తెలుసు ఆయన అంటది. అక్కడ రక్షిత అంటే కాపాడబడేది, భక్షిత అంటే భుజించబడేది. సో అంటే ఇక్కడ నేను చదివే మంత్రము అది తప్పు. ఇప్పుడు ఒక గురువు ఒక విద్య నేర్పేటప్పుడు శిష్యుడు తప్పు చేసినా నేర్పిన గురువుకు తప్పు వస్తుంది. అంటే కళంకం అనేది గురువుకే ఏర్పడుతుంది. అంటే ఇతను నేర్పే దాంట్లో పొరపాటు ఉండడం వల్లే బిడ్డ తప్పు చేశాడు, ఆ శిష్యుడు తప్పు చేశాడు. సో గురువుగా కరెక్ట్గా ఉండాలంటే మన వైపు నుంచి ఏ తప్పు ఉండకూడదు గురుస్థానంలో ఉన్నప్పుడు. ఇక్కడ తను చదివే దాంట్లో ఆ పొరపాటు వల్ల మాత్రమే తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత నుంచి తనకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ తర్వాత సంపూర్ణంగా సతీ సమేతంగా చండీ యాగంలో పాల్గొని అందరికీ సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి గురు సముఖంగా మాత్రమే మన మంత్రాన్ని ఉపదేశించాలి అనేది తెలియజేయడం జరిగిందనమాట. ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన మంత్రం చదివే విధానంలో కొంచెం అక్షరం పదం మారినందుకు ఖచ్చితంగా దాని ప్రతిఫలం ప్రతి హోమం తర్వాత చూసినారు. మరి నిజంగా ఆ మాటకి ఆ చదువుతున్న వ్యక్తి మంత్రానికి అంత పవర్ ఉండుంటే ఈ కలికాలంలో ప్రస్తుతం మనం మంత్ర రూపంలో అంటే పెద్దవాళ్ళే కానివ్వండి, పురోహితులే కానివ్వండి, ఎన్నెన్నో రకాల ఆశీర్వాదాలే కానివ్వండి, ఎన్నెన్నో విధానాలు మంత్ర రూపంలోనే మనకి ఇస్తూ ఉంటారు. ఇచ్చిన వెంటనే దాని ప్రతిఫలం మరి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? చదివే విధానంలో పొరపాటు ఉన్నా కూడా రాదమ్మా. గురు సముఖంగా నేర్చుకోవాలి. ప్రస్తుతం అంతా టీవీల్లో వీటిల్లో అంటే చెప్పే విని వాళ్ళు చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పినా ఈ యొక్క ప్రొనౌన్సియేషన్లో కొందరు చూడండి టెక్స్ట్ రూపంలో మంత్రం చెప్పేది గురుస్వామి ఒకటి ఉంటుంది, ఆ టెక్స్ట్ రూపంలో ఒక పొరపాటు పడి ఉంటుంది, దాన్ని గమనించరు, కానీ టెక్స్ట్ కనపడుతుంది. సో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు, స్క్రీన్ షాట్లో వాయిస్ రాదుగా. సో దాన్నే ఫాలో అయినప్పుడు ఏమవుతుంది, పొరపాటు అక్కడే ఉంటుంది. స్వామి నేను మీరు చెప్పిన మంత్రం చదివాను, నాకు ఫలితం రాలేదని అంటారు. ఏం చదివాను ఆయన అంటే నేను ఇది చదివాను, దాంట్లో జరిగింది ఇది స్వామి అని చెప్పాను అంటే జరుగుతుంది అనమాట. సో అందుకని గురువుల దగ్గరికి వెళ్ళే నేర్చుకోవాలమ్మా. ఉపదేశం అనేది, మంత్రం అనేది గురువుకి పత్రం పుష్పం ఫలంతో ఇందా చెప్పాం కదా. ఒక గురువు దగ్గర మనం ఒక ఉపదేశం తీసుకొని మన జీవితానికి సంబంధించి ఏదైనా కోరుకుంటున్నామంటే గురువుకు దక్షిణగా మనం ఏదైనా సమర్పించాలి. అలా మనం గురుదక్షిణగా ఇచ్చి తీసుకునే దాని వల్ల ఫలితం ఉంటుంది. అలా లేకుండా మనం ఏదో నేను అంటే గురువు తన ఇష్టంతో ఏదైనా చెప్పొచ్చు, కానీ గురువు దగ్గర మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఊరకనే నేరుగా తెలుసుకోకూడదు. అది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఒక్కొక్క ఆలయంకి ఒక్కొక్క స్వామికి అమ్మవారికి సంబంధించి ప్రసాదాల్లో కూడా చాలా విశిష్టత ఉంటుంది. మరి స్వామి ప్రసాదం వచ్చేసరికి చాలా భిన్నంగా, చాలా అద్భుతంగా, స్వామి పాటలకి ఆయనకి ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతామో ప్రసాదానికి కూడా అట్లానే అట్రాక్ట్. ఏదైనా రీజన్ ఉందా అదే ప్రసాదం అక్కడ నివేదించడానికి? కేరళ సాంప్రదాయంలో ఆ ప్రసాదానికి ఒక విశిష్టత ఉందన్నమాట. మనకు ఉదాహరణ తీసుకుందాం. మనం తిరుపతికి వెళ్తే లడ్డుకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. అదే కాళహస్తికి వెళ్ళండి, రవ్వ కేసరి ఒకటి ఉంటుంది, అద్భుతంగా ఉంటుందమ్మా, చక్కెర పొంగలి ఉంటుంది. ఇవి రెండు చాలా గొప్పగా ఉంటాయి. అంటే ఆ ఊరి ప్రాంతీయతను బట్టి, అక్కడ అలవాట్లను బట్టి చేసే ప్రసాదాల్లో ఈ ప్రసాదానికి చాలా విశిష్టత ఉందన్నమాట. స్వామివారికి సంబంధించి ఏదైనా పాట కానివ్వండి, ఏదైనా శ్లోకం కానివ్వండి, మంత్రం కానివ్వండి. తప్పకుండా అమ్మా. శ్రీమన్మహాగణాధిపతి నమః. స్వామి నర్చించు క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతినే
స్వామి నర్చించు క్షణమైన సేవించే వాడేటి పువ్వైనా కాను స్వామి దయగని లాలింపరావా పంపా నది దాటి 18 మెట్లెక్కి పంపా నది దాటి 18 మెట్లెక్కి గుడి చేరుకుంటాను స్వామి మకర జ్యోతికి ప్రతి చైత్రమాసాన దర్శించుకుంటాను స్వామి తప్పక దర్శించుకుంటాను స్వామి స్వామి నర్చించు క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతినే జయసుదాస్ గారు పాడారమ్మా. అంటే నేను ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను, భగవంతుని ముందు స్వామి నర్చించే క్షణమైన పారాడే అంటే స్వామి దగ్గర దీపం కర్పూరం వెలిగిస్తాం కదమ్మా, ఒక్క క్షణం తండ్రి నీ ముందు నేను అలా వెలిగినా చాలు నీ దివ్యమంగళ రూపాన్ని నేను చూచి తరించిపోతాను అని చెప్పే మాటను పాట రూపంలో ఇలా పాడాడు. పంపా నది దాటి ఆ రాగాన్ని అంత లాంగ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే పంపా నది నుంచి శబరిమలై సన్నిధానానికి 7 కిలోమీటర్లు. మనం ఇక్కడ పంపా నదిలో అరిస్తే స్వామివారికి వినపడాలంటే ఆ గాత్రాన్ని తెలియజేయడం కోసంగా పంపా నది దాటి 18 మెట్లెక్కి 18 మెట్లెక్కి దర్శించుకుంటాను స్వామి. నాయన 18 మెట్లు ఎక్కానంటే నిన్ను దర్శించుకునే అవకాశం నాకు జరిగినట్టే, అంటే ఎక్కడో పంపా నది నుంచి నేను నీ దగ్గరికి వచ్చి దర్శించుకున్నానని చెప్పడానికి రాగంలో కూడా ఆ భావాన్ని తెలియజేశాడనమాట. అందుకనే కొన్ని విషయాలను మనము మాటల రూపంలో ఎన్ని చెప్పినా కూడా పాటల రూపంలో హత్తుకుపోతాయి. సో భగవంతునికి దగ్గర అవ్వడానికి భగవంతుడే దానికి పరవశించడం. ఈ అన్నమయ్య పాడిన పాటలకు కానీ త్యాగరాజ కృతులకు కానీ సాక్షాత్ భగవంతుడే వారికి వచ్చి నేను నీకు ఇంకా ఆయుష్నిస్తాను, మనం ఈ యొక్క అన్నమయ్య గారి చరిత్రలో కనుక తీసుకున్నట్లయితే నీకు ఇంకా పాటలు పాడే శక్తిని ఇస్తాను, నీకు సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాను, భోగభాగ్యాలను ఇస్తాను, నా కోసం ఇలాగే పాటలు పాడుతూ ఉన్నానని అంటారనమాట. ఆ సందర్భంలో నాయన భవబంధాలను ఇవ్వడము దూరం చేయడము నీకేం కొత్త కాదు, నాకు ఇవన్నీ వద్దు, జరిగిన వరకు జీవితం చాలు నాయనా. సో అందుకని అప్పుడు అంతర్యామి అలసితి సొలతి అని ఆయన వేడుకోవడం చివరి పాటగా తెలియజేస్తారనమాట. ఓకే, ఇప్పుడు స్వామిని తలుచుకోవటం అనగానే ఎక్కువగా స్వామియే శరణమయ్యప్ప ఇది ఎక్కువగా వింటుంటాం. క్రిందటిసారి మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, మరి నేను కరెక్ట్ గా విన్నానో లేదో తెలియదు, శరణమయ్యప్ప కాదు అది చరణమయ్యప్ప అని చెప్పారు. దాని గురించి కూడా కొంచెం వివరణ తప్పకుండా తెలియజేస్తానమ్మా. మనకు పూర్వము ఈ యొక్క కేరళ ప్రాంతం అంతా కూడా శ్రీలంక నుంచి బౌద్ధిజం ప్రచారంలో చాలా బాగా ఎక్కువగా ఉండేది. ఈ సముద్ర ప్రాంతాలను ఈ యొక్క ప్రచారం చేసుకుంటూ వస్తున్న సందర్భంలో కేరళలో ఈ యొక్క శరణం అనే పదం ఎక్కువగా వాడుకలో ఉండేది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని ఈ యొక్క శరణం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. అయ్యప్ప స్వామి వారిలో అయ్యప్ప అనే పదము తల్లిగా ఉన్నామె అప్ప అని, తండ్రిగా ఉన్న పందలరాజు అయ్యా అని సంబోధించిన పదంలో ఈ పేర్లతోనే నన్ను పిలువబడతారని అయ్యప్పగా స్వామి పేరు నామాంకితమైంది. మనకు అయ్యప్ప స్వామిని స్వామియే శరణం అయ్యప్ప, ఈ యొక్క శరణం అంటే స్వామి నేను నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పడానికి. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారిని అనాథరక్షకుడుగా ఆపద్బాంధవుడుగా ఆయన యొక్క శరణఘోషలో విశేషంగా ఎలా అయితే తెలియజేయబడిందో ఆ యొక్క విధానాన్ని తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప అని, తండ్రి నేను నిన్ను వేడుకోవడానికి నిన్ను యొక్క శరణ కోరుతూ నేను నీ దగ్గరికి వచ్చాను తెలియజేస్తూ చెప్పే ఒక నినాదం. మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, గోవింద గోవింద అని చదువుతాం. ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాం, హరహర మహాదేవ శంభో శంకర అని చదువుతాం. అలాగే ఈ యొక్క స్వామి నేను నిన్ను శరణ వేడుకుంటూ నీ దగ్గరికి వచ్చానని చెప్తూ ఇలా నినాదాన్ని తెలియజేస్తారన్నమాట. గోవింద అనే దానికి కూడా ఒక నినాదం ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. ఆయన బ్రహ్మచర్యంగా ఉన్నప్పుడు అప్పటికి ఇంకా వెంకటేశ్వర స్వామికి పెళ్లి కాలేదు. ఆ సందర్భంలో ఒక మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి, నాయన నీ దగ్గర గోవులు ఉన్నాయి కదా, ఒక గోవుని ఇవ్వండి అని అంటాడు. గోవుని అలా ఇవ్వకూడదండి, సతీ సమేతంగా ఉన్న వాళ్ళకి అంటే గృహస్థులకే ఇవ్వాలి అనేది ఒక సాంప్రదాయం ఉందని గురువుగారు చెప్తారు. అలా చెప్పినప్పుడు సరే అయితే నేను పెళ్లి చేసుకుని వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయిన తర్వాత అక్కడికి రావడం జరుగుతుంది. ఆ స్వామిని అడిగినప్పుడు
ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మునీశ్వరుడు ఆయన దగ్గర శిష్య పరివారం ఉంటారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఉంటారు. నాయన నేను ఇట్లా గోవుని అడిగాను, ఇట్లా పెళ్లి చేసుకుని వస్తే ఇస్తానని అన్నాడు. ఆయన గురువుగారు లేరంటే, లేరండి మా గురువుగారు వస్తే కానీ మేము ఇవ్వడానికి లేదు అని చెప్పి ఇతను చెప్తాడు. సరే గురువుగారు లేరని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సతీ సమేతంగా వెళుతూ ఉండడానికి దూరంగా గురువుగారు వచ్చేది ఆశ్రమానికి వచ్చే దగ్గరలో ఆయనకి దూరంగా వీళ్ళు వెళ్ళడం కనపడుతుంది. అప్పుడు శిష్యుని అడుగుతారు, ఎవరో వచ్చారా ఏంటి అని అడిగినప్పుడు, ఎవరో వచ్చారు స్వామి, దంప సమేతంగా వచ్చారు, ఇలా మీరు మిమ్మల్ని గోవు అడిగారంట, మీరు ఇలా ఇవ్వలేదని చెప్పి ఇలా కథ మొత్తం చెప్పారని అంటే, అప్పుడు అయ్యో ఇచ్చేయాలి కదరా సతీ సమేతంగా వచ్చినప్పుడు అంటే, నాకు తెలియదు గురువుగారు అంటే, అప్పుడు నాయన ఇదో గోవు ఇందా స్వామి, గోవు ఇందా అనే మాట పలుకుతూ ఈయన గోవుని తీసుకొని పోతూ ఉండడం గోవిందా అనే పదం ఆవిర్భవించిందనమాట. సో అట్లా ప్రతి ఒక్క దానికి ప్రామాణికంగా ఒకటి తెలియజేయబడిందమ్మా. సో మనం తెలుసుకుంటూ పోతే ఎంత తెలుసుకున్నా కూడా తక్కువే. మహానుభావులు చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ వీళ్ళు ఎన్నో శాస్త్రాలను చదివి వాటిని బట్టి అంత గొప్పగా చెప్తున్నారంటే వాళ్ళందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నామమ్మా. ఎందుకంటే ఈరోజు మనం చదివి నేర్చుకోవాలనుకున్నా కూడా అంత సమయం ఎవరు కేటాయించట్లేదు, ఆ పుస్తకాలు గ్రంథాలు మనకు దొరికే అవకాశం లేదు. సో అటువంటి సందర్భంలో కొన్ని ఈ యొక్క ప్రవచనాలు, ఈ యొక్క ధర్మ సంబంధమైన కార్యక్రమాల్లో మనం పాల్గొనకపోయినా, వినినా ఆచరించినా కూడా వాటి యొక్క ఫలితము ఈ యొక్క అయ్యప్ప దీక్షలో సంపూర్ణంగా పొందవచ్చు. చాలామంది జాతకంలో ఏళ్ళనాడు శని, అష్టమ శని, అష్టాదశమ శని ఇలా శని బాధలతో పీడింపబడుతూ ఉంటారమ్మా. సో అటువంటి సందర్భంలో ఆయన ధర్మానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళ జోలికి రాడు. ఇప్పుడు ఒక హోటల్లో ఒక యజమాని ఉన్నాడమ్మా, అతను ఈ హోటల్ నాదే అని చెప్పి క్యాషియర్గా కూర్చోకూడదు. క్యాషియర్గా కూర్చుంటే అతను అధికారపూర్వకంగా గర్వాన్ని ప్రదర్శించినట్టు. ఎప్పుడు ఒక కస్టమరు ఒక ప్లేట్ భోజనం చేసిన తర్వాత ప్లేట్ అక్కడే పెట్టాడు, సర్వర్ లేడనుకోండి, అతను యజమాని స్థానంలో ఉన్నా కూడా వెళ్ళి ఆ ప్లేట్ తీసి పక్కన పెడితే శనీశ్వరుడు అతని వ్యాపారం పదింతలు చేసేలా చేస్తాడు. అతను ఆ పని చేయకుండా అధికారాన్ని కనుక చూపిస్తే ఆ హోటల్ త్వరలో మూసుకుపోయేటట్టు చేస్తాడు. అది శని భగవంతుడు. అంటే ధర్మాన్ని కట్టుబడి ఉండడం అంటే ఏంటి? ఎదుటివారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం చేయగలిగింది సహాయంగా నిలబడడం. అది మాట సహాయం కావచ్చు, చేతితో సహాయం కావచ్చు, ఏదైనా చేయగలిగే విధంగా మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఎదుటివాడిని ఒక మంచి భావంతోనే చూడాలి, ఎదుటివాడికి మంచి జరిగేలా చేయాలి. ఇలాంటి ఆచరణ అనేది ఒక దీక్షా నియమాలలో ప్రధానంగా పెట్టడం వల్ల, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఇది ఇలాగే చేయాలన్నప్పుడు దాన్ని ఆచరించడం వల్ల, నువ్వు మంచి చేసినా చెడు చేసినా అనేది కాదు, దీక్షలో ఇది నియమం. నువ్వు ఎలా ఉన్నా కూడా అంటే దీక్షని తీసుకొని ఇలా పాటించడం వల్ల దాని గురించి తెలిసినా తెలియపోయినా ఆ ప్రతిఫలం అనేది నీకు పదింతలు లభిస్తుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉన్నవాళ్ళు, కుటుంబంలో కలతలతో ఇబ్బంది పడేవాళ్ళు, అనేక రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, దీర్ఘకాలిక అనారోగ్యాలు సైతం బాధపడే వాళ్ళు కూడా ఈ యొక్క అయ్యప్ప దీక్షను తీసుకున్న వాళ్ళు సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ధర్మాన్ని కట్టుబడి ఉంటే ధర్మశాస్త్ర ఆయనే మనకు కట్టుబడి ఉంటాడు. అయ్యప్ప వివరణలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అదే అమ్మా. అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని మనం ప్రతి దేవుడి దగ్గరికి మనం వెళ్తాం, నాకు ఆ స్వామి ఇష్టం అని చెప్పి మనం వెళ్తాం. కానీ ఆయనకు భగవంతునికి నచ్చిన పని మనం చేస్తే ఆయన మనతో పాటు ఆయన ఉంటాడు. నాకు ఇది కావాలని మనం అడగక్కర్లేదు. అయ్యప్ప స్వామి వారి మాలధారంలో నేను తెలుసుకున్న అంశం అమ్మ, ఇప్పటికీ నేను తెలుసుకోవాల్సిన చాలా ఉంది. అయినప్పటికీ నేను 31 తీసుకున్న దీక్షలో నాకు 2 సార్లు మాత్రమే ఆటంకం కలిగింది. ఎందుకంటే నేను చేస్తున్న విధానంలో ధర్మాన్ని కట్టుబడి ఆచరించడం వల్ల ఎటువంటి ఆటంకం కలగకుండా నేను దీక్షను పూర్తి చేయగలిగాను అని గర్వంగా చెప్పుకోగలను. ఒకటి, నాకు 2 సార్లు ఆటంకం కలిగింది కూడా. ఒకసారి మా నాన్నగారు కాలం చేసినప్పుడు, అండ్ ఈ కోవిడ్ టైంలో వెళ్ళకూడదని పెట్టిన నియమాల్లో వెళ్ళడానికి అనుకూలం లేకపోవడం వల్ల మాత్రమే 2 సార్లు ఆగడం జరిగింది. ఇంతవరకు లెక్కలోకి రాదా? అట్లా మీరు వెళ్ళలేకపోయారు కదా, అది వెళ్తేనే కదమ్మా స్వామివారి దర్శనం. ఇరుముడి కట్టుకొని వెళ్తేనే అది మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిన ఫలితం. నేను ఈ సంవత్సరము అంటే బస్సులు వేసే వాళ్ళు 2-3 సార్లు వెళ్తుంటారు, అంతేని 2-3 సార్లు వెళ్తే 2-3 సార్లు లెక్కలోకి రాదమ్మా. ఏ సంవత్సరం ఫలితం ఆ సంవత్సరమే ఉంటుంది. నువ్వు ఉదయంది, మధ్యంది, రాత్రిది ఒక రోజే తినగలవు. నేను రేపటిది కూడా ఈ రోజు తింటానంటే కుదరదు. రేపటిది రేపే, ఈ రోజు. అలాగే దీంట్లో కూడా స్వామివారి నియమాన్ని మనం ఆచరించేటప్పుడు ఈ సంవత్సరం చేసుకున్న ఫలితం ఈ సంవత్సరందే. ఈ రోజు ఒకసారి వెళ్ళినా 4 సార్లు వెళ్ళినా అది స్వామివారి దర్శించిన ఫలితం ఒకసారి కిందే వస్తుంది. ఓకే, సంతోషం అండి. ముగించే ముందు స్వామివారి పాట ఒకటి ఏదైనా పాడి ముగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా. మనం ఈ యొక్క దీక్షను కార్తీక మాసంలోనే ఆచరిస్తామమ్మా. ఈ కార్తీక మాసంలో స్వామివారి కార్తీక మాసంలో ఆచరించడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని ఎలా పొందగలం, స్వాములతో మనం ఎలా ఉండాలనేది ఒక పాట రూపంలో
పారోలి రంగనాథ్ గారు చాలా గొప్పగా పాడారమ్మా. తిరుపతి ఆస్థాన గాయకులు ఆయన. వచ్చిందయ్యా వచ్చిందయ్యా కార్తీక మాసం వచ్చిందయ్యా, వచ్చిందయ్యా వచ్చిందయ్యా కార్తీక మాసం వచ్చిందయ్యా, అయ్యప్పను చూసే భాగ్యం మళ్ళీ మనకు వచ్చిందయ్యా, తులసిమాల మీరు ధరింపవేగరండి, నియమనిష్టలన్నీ పాటింపమరువకండి. వచ్చిందయ్యా వచ్చిందయ్యా కార్తీక మాసం వచ్చిందయ్యా, వచ్చిందయ్యా వచ్చిందయ్యా కార్తీక మాసం వచ్చిందయ్యా, అయ్యప్పను చూసే భాగ్యం మళ్ళీ మనకు వచ్చిందయ్యా, తులసిమాల మీరు ధరింపవేగరండి, నియమనిష్టలన్నీ పాటింపమరువకండి. గురుసామి మాటలను మీరు మీరరాదయ్యా, గురుసామి మాటలను మీరు మీరరాదయ్యా, కన్యసాములను మీరు గేలి చేయరాదయ్యా, పేదవారు కాని ధనవంతులైన గాని, నియమనిష్టలన్నీ మెలగాలి భక్తి భూని. వచ్చిందయ్యా వచ్చిందయ్యా కార్తీక మాసం వచ్చిందయ్యా, వచ్చిందయ్యా వచ్చిందయ్యా కార్తీక మాసం వచ్చిందయ్యా, అయ్యప్పను చూసే భాగ్యం మళ్ళీ మనకు వచ్చిందయ్యా, తులసిమాల మీరు ధరింపవేగరండి, నియమనిష్టలన్నీ పాటింపమరువకండి. స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. నిజంగా అంటే వినడానికైతే మాకు పాట అద్భుతంగా అనిపిస్తోంది. ఇది దీక్ష తీసుకోబోయే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ముందుకెళ్ళాలి, ఎటువంటి నియమాలతో వెళ్ళాలి, ఎంత నిష్టగా వెళ్ళాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు అండి. ధన్యవాదాలండి. మీ అనుభవాలన్నీ కూడా ఈ 31 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీకు జరిగిన అనుభవాలు అన్నీ కూడా మా సందేహాల రూపంలో మీరు నివృత్తి చేశారు. చాలా సంతోషమ్మా. ఇంకా చాలా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయమ్మా. దీంట్లో అయ్యప్ప స్వామి వారి వివాహం గురించి పూర్ణాంబ పుష్కలాంబ అని మనం అయ్యప్ప స్వామి అష్టోత్తరం చదవగానే చివరిలో ఏం చెప్తాము? ఓం శ్రీ హరిహర సుతనానందజిత్తన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అంటాం. అంటే పూర్ణాంబ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం అంటాం. అంటే ఇక్కడ చేసేదేమో బ్రహ్మచర్యానికి సంబంధించిన పూజ, పూర్ణాంబ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అంటాం. దీంట్లో పుష్కలా కళ్యాణం ఎలా జరిగింది అండ్ పూర్ణాంబ ఎవరు, వీళ్ళు ఏ విధంగా స్వామివారి జీవితంలోకి వచ్చారు, దీనికి కూడా ప్రామాణికంగా చాలా కథలు ఉన్నాయమ్మా. ఇప్పుడు కూడా మన శబరిమలలో స్వామివారి ఆలయంలో స్వామివారి మనకి ఎవరు పెళ్ళైన వాళ్లకు ఎడమ భాగంలో భార్య ఉంటుంది. అందుకు సంకేతంగా ఈమె ఎవరైతే మహిషి శాపగ్రస్తురాలయ్యి ఎవరైతే ఆమెకు శాప విముక్తి కలుగుతుందో వారే నీకు భర్తగా లభిస్తారనేది ఆమె పొందిన వరం. అందుకని ఆమె అడుగుతుంది అయ్యప్ప స్వామిని, స్వామి నేను ఇలా శాపగ్రస్తురాలు అయినప్పుడు నాకు ఇలా శాపం కలిగింది, సో అప్పుడు మీరు నాకు శాప విమోచన చేశారు కాబట్టి మీరే నాకు భర్తగా కోరుకుంటున్నాను అని అంటది. తల్లి నువ్వు 3 శక్తుల అమ్మవార్లకు అంశలో జన్మించావు, నువ్వు నాకు మాతృ సమానరాలు అవుతావు, సో కళ్యాణం చేసుకోవడం అనేది జరగని పని. కాకపోతే నేను నా యొక్క పందల రాజ్యంలో నా తల్లికి నేను ఒక మాట ఇచ్చాను, నేను బ్రహ్మచర్యంతోనే ఉంటానని. నా తల్లి మాట కోసంగా నేను బ్రహ్మచర్యంలోనే ఉంటాను. కాకపోతే మీరు నా ఆలయంలోనే సమీపంలోనే మీరు కూడా మాలిగై పురుత్తమ్మగా వర్ధిల్లి ప్రతి ఒక్కరి భక్తుల కోరికలను తీర్చే తల్లిగా మీరు ఉండండి అని చెప్పి అమ్మవారికి అనుగ్రహం ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకని ఇప్పుడు కూడా అక్కడ అమ్మవారికి సంబంధించి ఈ యొక్క అంటే స్వామివారిని దర్శించి అమ్మవారిని దర్శించడానికి వెళ్తారు. ఇక్కడ ఇంకొక సాంప్రదాయం కూడా ఉందమ్మా, చాలా మందికి సందేహం అనమాట. మనం ప్రతి చోట టెంకాయ తీసుకొని ఏ దేవుడికి ఏం చేస్తాము, కొట్టి నమస్కారం చేసుకుని అటో కొబ్బరి చెప్పు ఇటో కొబ్బరి చెప్పు పెట్టి స్వామికి నమస్కారం చేసుకుంటాం. కానీ ఇక్కడ మాలిగై పురుత్తమ్మకి టెంకాయ కొట్టం మనం. స్వామివారి అమ్మవారి ఆలయం ముందు మొత్తం చుట్టూ తిప్పుతూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడేంటి, మనం ఏదైనా స్వామివారికి మనం ఏ దేవుడైనా సరే మన ఇంటి దేవుడికి మొక్కునేటప్పుడు ఏం చేస్తాం, స్వామి నాకు ఈ పని ఓకే అయిందనుకోండి నేను నీకు 100 టెంకాయలు కొడతానంటాం. లేదా నాకు స్వామి మా అమ్మాయి పెళ్ళి అయిందంటే నేను ఒక 10 టెంకాయలు కొడతానంటాం. అంటే టెంకాయలు కొడుతున్నాము అని అంటే ఏంది, మన కోరిక నెరవేరితే టెంకాయ కొడతామని దాని అర్థం. టెంకాయ మన కోరిక నెరవేరిందంటే టెంకాయ కొడతాం.
ఇక్కడ కోరిక అమ్మవారికి సంబంధించిన కోరిక ఎప్పుడైతే కన్యాస్వాములు రావడం వల్ల ఆమె యొక్క కళ్యాణం ఆగిపోయిందో, వచ్చిన కన్యాస్వామి, తల్లి నేను ఈసారి కన్యాస్వామిగా రావడం వల్ల నీ కళ్యాణం వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది కాబట్టి వచ్చే సంవత్సరం ఎవరు కన్యాస్వాములు రాకుండా నీ కళ్యాణం జరగాలి, ఆ కళ్యాణం జరిగినప్పుడే నేను టెంకాయ కొడతాను అని మనం అమ్మవారికి చెప్తూ ఈ టెంకాయని దొర్లిస్తామన్నమాట. దొర్లించి అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకొని, తల్లి నన్ను నా కుటుంబాన్ని చల్లగా కాపాడమని నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మేల్ శాంతి అని చెప్పి చేస్తారమ్మా. అది చేయించుకొని ఇంటికి వస్తారనమాట. మేల్ శాంతి అంటే మన కుటుంబానికి సంబంధించి మంచి జరగాలని ఈ యొక్క అమ్మవారి పేరుతో, భగవతి అమ్మవారి పేరుతో చేసే ఒక శాంతి క్రమం అనమాట. అలా ఇంకా చాలా ఉన్నాయమ్మా తెలుసుకోవాల్సింది. మరొక అంశంలో నేను వివరంగా తెలియజేస్తాను. దీనికి ఎంత సమయం అయినా కూడా సరిపోదు. తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇక్కడ ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులనే కాదు, అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్రకు సంబంధించి నా అనుభవంలో నేను తెలుసుకున్న మేరకు మీకు తెలియజేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాను. కామెంట్ రూపంలో మీరు ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా తెలియజేస్తే వాటికి సంబంధించి ప్రత్యేకంగా మరొక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను, తెలియజేస్తాను. మీకు ఏ సందేహాలున్నా తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు తెలుసుకోవాలన్న తపన ఉన్నా కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే అవుతారు. ఇక్కడ నేను దీక్ష చేయలేకపోయాను స్వామి, నాకు ఇంట్లో ఈరోజు కుదరలేదు, మామూలుగా ప్రతి సంవత్సరం నేను దీక్ష చేసేవాడిని అని మనసులో బాధపడాల్సిన అవసరం లేదు. స్వామియే శరణమయ్యప్పని మీరు మనసులో తలుచుకున్నా కూడా, దీక్ష ధారణ చెయ్యకపోయినా కూడా స్వామి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ యొక్క వేషధారణ, వస్త్రధారణ మనకు అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్లకు అవసరం లేదు. ఎందుకు అవసరం అని అంటే దాని గురించి తెలుసుకునే ప్రత్యేకతలో మనం దీక్షలో ఉన్న విషయం ఎదుటి వాళ్ళకి తెలియడం కోసమే ఈ వేషధారణ. ఎందుకంటే ఏదైనా కుటుంబంలో ఏదైనా దోషం ఉన్నప్పుడు వాళ్ళు నేరుగా మనల్ని సంప్రదించాలి అని అంటే, అరే స్వామి వాళ్ళు దీక్షలో ఉన్నారు, మనం ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పకూడదని వాళ్ళంతా వాళ్ళు ఆ విషయాన్ని చర్చించకుండా ఉంటారు. ఒకవేళ మనకు తెలిసిందనుకోండి, మనం ఈ వస్త్రధారణ అనేది లేదు, అప్పుడు మనకు అలా తెలిసినప్పుడు అరే నేను ఈ దీక్షలో ఉన్నాను, ఈ విషయం తెలిసింది, దానివల్ల ఏదైనా మైల ఇబ్బంది అనేది మనలో ఒక నెగిటివ్ ఆలోచన కలగకుండా ఉండడానికి తెలియజేసిన ఒక పాత్ర మాత్రమే, ఒక భాగం మాత్రమే. అంతేగాని భగవంతుని ఆరాధించడానికి ఎటువంటి నియమనిష్టలు అనేవి ఖచ్చితంగా పాటించాలే తప్ప వస్త్రధారణ, మాలధారణ ఇవన్నీ వీటితో సంబంధం లేదన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీకు ఏదైనా సరే తెలుసుకోవాలన్న అనుభవంలో ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క అంశానికి కూడా ఒక్కొక్క వీడియో రూపంలో మీ ముందుకు తెలియజేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. స్వామియే శరణమయ్యప్ప. శుభం భూయాత్. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.